నమస్తే జిల్లావాణి న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. రాష్ట్ర వ్యాప్తంగా వైభవంగా రంజాన్ పండుగ వేడుకలు. పెందుర్తి నందుగల మసీద్ రజియా ముస్తాఫా మసీదులో భక్తి శ్రద్ధలతో వేడుకలు నిర్వహించిన ముస్లిం సోదరులు. నాటిక పోటీలతో కళాకారులను ప్రోత్సహించేందుకు ముందుకు వస్తున్న సిఆర్సి సేవలు అభినందనీయమన్న నటులు తనికెళ్ల. రావులపాలెంలో నిర్వహిస్తున్న జాతీయ స్థాయి నాటిక పోటీల ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్న భరణి. అనకాపల్లిలో భారతీయ జనతా పార్టీలో చేరిన ప్రముఖ వ్యాపారవేత్త ముత్యాల వెంకటేశ్వరరావు. స్థానిక కార్యాలయంలో ఎంవీఆర్తో పాటు తన అనుచరులు కండువాకు వేసి పార్టీలోకి ఆహ్వానించిన రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు మాధవన్. నా కుటుంబం పార్టీకి కష్టపడి పనిచేసినందుకే నాకు తుని మున్సిపల్ చైర్మన్ పదవి దక్కిందన్న మాజీ చైర్పర్సన్. పట్టణ ప్రజల అదృష్టం మేరకు పనిచేసి మున్సిపాలిటీ అభివృద్ధిలో తమది కీలక పాత్రని వివరించిన ఏలూరు సుధాబాలు. పవిత్ర రంజాన్ పండుగ వేడుకలను ముస్లిం సోదరులు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. ఈ సందర్భంగా అన్ని ప్రాంతాలలోని మసీదులకు వేలాది మంది తరలివచ్చి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ దిశలో విశాఖ జిల్లా పెందుర్తి మండల పరిధిలోని చినముసిరివాడ మసీద్ ఏ నురానీ మసీద్ నందు, పెందుర్తి ప్రధాన కూడలి నందు మసీద్ రజియా ముస్తాఫా మసీద్ నందు రంజాన్ వేడుకలు సంప్రదాయబద్ధంగా సాగాయి. ఈ సందర్భంగా ముస్లిం సోదరులు ఒకరినొకరు ఆలింగనం చేసుకుని రంజాన్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. కార్యక్రమంలో మత పెద్దలు మీడియాతో మాట్లాడుతూ రంజాన్ అంటే త్యాగాలకు నిదర్శనమని పేర్కొన్నారు. అలాగే పశ్చిమ దేశాల నందు జరుగుతున్న యుద్ధ వాతావరణం సద్దుమణగాలని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించామన్నారు. ఈ కార్యక్రమంలో చినముసిరివాడ మసీద్ అధ్యక్షులు షేక్ బృహాన్, మసీద్ పెద్దలు షేక్ బాబులాల్, సైదులు, షేక్ ఇస్మాయిల్, షేక్ జాఫర్, కాల్ రహీం, పెందుర్తి మసీద్ రజియా ముస్తాఫా ప్రతినిధులు షేక్ రహమాన్, కరీముల్లా, షేక్ మదీనా, అజీద్, ఉజీం, అన్వర్ బాషా, అహ్మద్ బషీర్, షఫీయుల్లా తదితరులు పాల్గొన్నారు. ఈ ప్లేస్ మాకు అనుకూల సహకరించినట్టయితే ఇక్కడ ఈద్గా నమాజ్ చేసుకుంటామని కరోనా జరిగింది. దానికి మనందరూ కూడా అంగీకరించి మీకు ఎట్లా అభ్యంతరం లేదు, ఒక ఈద్గా మీరు నిబంధనగా చేసుకోవచ్చని మేయర్ గారు కానీ, గరీబ్ సంఘం ప్రెసిడెంట్ గారు కానీ, వర్తక సంఘం సభ్యులు కానీ అందరూ కూడా మాకు సహకరించి మీ అందరం కూడా సుఖ సంతోషాలతో అందరూ ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని పెందుర్తి గ్రామ ప్రజలందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ప్రభుత్వానికి ముఖ్యంగా మేము తెలియజేస్తుంటే పెందుర్తి నియోజకవర్గం తరపు నుంచి కూడా మాకు ముస్లిం సోదరులకి ఒక షాదీఖానా ఈద్గా ఏర్పాటు చేయాలని పెందుర్తి నియోజకవర్గం తరపు నుంచి మస్జిద్ రజియా ముస్తఫా కమిటీ సభ్యులందరూ కూడా కోరుకుంటూ ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చిన గ్రామ ప్రజలకి, పెందుర్తి జమాత్ ముస్లిం సోదరులకి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ అందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు మా సాధరేతలందరూ కూడా 1100 నుంచి 1200 మంది జమాత్ ఉన్నారు. మనకి ఏంటంటే వారు చెప్పినట్టుగా మనకి ఈద్గా లేదు, ప్రతి ఊళ్ళో ఉంటుంది ఈద్గా. మనం గ్రామ పెద్దల ద్వారా ప్రభుత్వానికి చెప్పి మాకు ఒక ఈద్గా ఏర్పాట్లు చేసినట్లయితే మేము అక్కడ ఈద్గా నమాజ్ చేసుకోగలుగుతాం. వచ్చే సంవత్సరం ఇక్కడ నమాజ్ చదివే అవకాశం దొరుకుతుందో దొరకదో తెలియదు. ఏదో ఒక ఆల్టర్నేట్ ప్రకారం మేము గ్రామ పెద్దలకి చెప్పి ఆ ఏర్పాట్లు చేయమని కోరుచున్నాం. ఇదే ఆకాంక్షలు చుట్టుపక్కల ఉండే ముస్లిం సోదరులకి, ప్రత్యేకించి విలేకరులకి, అలాగే గ్రామ పెద్దలకి, గ్రామ ప్రజలకి మస్జిద్ రజాయి ముస్తఫా తరపు నుంచి కమిటీ ముస్లిం సోదరులందరూ కూడా రంజాన్ శుభాకాంక్షలు ప్రార్థన చేయాలి. ఈ 30 రోజులు అయిన శుభ సందర్భంగా 31వ రోజు షవ్వాల్ నెల 14th యాంకర్ పార్ట్. నాటికా పోటీలతో కళాకారులను ప్రోత్సహించేందుకు ఎన్నో ఏళ్లుగా నాటికా పోటీలు నిర్వహించడం అభినందనీయమని సినీ నటులు తనికెళ్ల భరణి, రాజీవ్ కనకాల, గౌతమ్ రాజు, గుండు సుదర్శన్ అన్నారు. రావులపాలెంలోని సిఆర్సి సేవా సంస్థలో బుధవారం 2వ రోజు జాతీయ స్థాయి నాటికా పోటీలు సిఆర్సి రూపశిల్పి గొలుగూరు వెంకటరెడ్డి, అధ్యక్షుడు తాడి నాగమోహన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి నల్లమిల్లి వీరరాఘవరెడ్డి, కళా పరిషత్ డైరెక్టర్ కె సూర్య ఆధ్వర్యంలో జ్యోతి వెలిగించి ప్రారంభించారు. వారు మాట్లాడుతూ నాటికలను ప్రతి ఒక్కరూ ఆదరించాలని కోరారు. ఈ తరం యువకులు నాటికలపైన అవగాహన ఉండడం లేదని, పెద్దలు వీటి ప్రాముఖ్యతను తెలియచేయాలని కోరారు. నృత్య ప్రదర్శనలు చేసిన చిన్నారులకు సినీ నటులు, సంస్థ సభ్యులు ప్రశంసా పత్రాలు, బహుమతులు అందించారు. సిఆర్సి కాటన్ కళా పురస్కారాన్ని విశాఖపట్నానికి చెందిన కె విజయలక్ష్మికి అందించి సత్కరించారు. 2వ రోజు నాటికలు గుంటూరుకు చెందిన అభినయ ఆర్ట్స్ వారి సహన, విశాఖపట్నానికి చెందిన తెలుగు కళా సమితి వారి చిటికనవేలు చైతన్య కలస్రవంతి అసత్యం, కాకినాడకు చెందిన ఎస్వి రంగారావు కళాశ్రవంతి వారి ఆచమనం నాటికలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.
కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యులు కుడుపూడి శ్రీనివాస్, సంస్థ డైరెక్టర్లు సత్తి సూర్యభాస్కర్ రెడ్డి, చిన్నం తేజారెడ్డి, అంజనీ కుమార్ రెడ్డి, వర్మ, కర్రి సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఎందుకు మీకే ముందు నమస్కారం చేయాలంటే మీ అభిమానం, మీ ఆశీర్వాదంలో ఇంత దాటయ్యారు. ఇలా మీ ముందు నిలబడ్డాను. ఇక నా గురువులకు శతకోటి వందనాలు. వారు నేర్పిన విద్యలో, వారు చూపించిన వెలుగులతో ఈ వేదిక మీద నటించడం, మీ ఆశీర్వాదాలు పొందడం నా ఆశయం. ఎందరో దర్శకులు, అందరికీ దర్శకులే కాదు, ఒక నటుడు కానీ నటి కానీ ఆ మంచి నటి, మంచి నటుడు అని నిరూపించుకోవాలంటే పక్కవారి సహకారం చాలా అవసరం. ఆ పక్కవారి సహకారం లేకపోతే ఎంత గొప్ప నటుడైనా, ఎంత గొప్ప నటి అయినా పేరు తెచ్చుకోవడం కష్టం. అలా అందరి సహకారం నాకు లభించినందుకు నా తోటి నటులందరికీ నా వినియోగం. ఉమెన్స్ డే వెళ్ళిపోయి కొన్ని రోజులైనా అందరికీ ఉమెన్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎక్కడైతే స్త్రీ గౌరవింపబడుతుందో అక్కడ దేవతలు ఆనందనాట్యం చేస్తారట. పాడి పంటలు సుభిక్షంగా ఉంటాయట. ప్రజలందరూ ఆరోగ్యవంతులై మంచి బుద్ధితో కలిసి ఎక్కడైతే స్త్రీ అగౌరవపరచబడుతుందో అక్కడ అంతా అయోమయంగా, ఏది ప్రభుత్వానికి కూడా ఏమీ కలిసినాక ఒకరికొకరు సహనం అనేది లేకుండా చాలా అల్లకల్లోలంగా మారుతుంది. అటువంటి పరిస్థితిని కళాకారిణిగా నన్ను గౌరవించడం, వారికి ఈ వెండి పండుగ సందర్భంగా ఈ వర్షం ఇంకా దిగ్విజయం కావాలని, అసలు ఈ కార్యక్రమానికి అంటే నన్ను ఇక్కడికి పిలిచి ఈ గౌరవాన్ని అందించాలనే ఆలోచన వారికి ఎవరిచ్చారో వారికి తెలియదు, నాకు తెలియదు. వారికి అందించిన వారికి కృతజ్ఞతలు. బహుశా తనికంటే వారికి అయితే వారి మాట కాదనకుండా మన్నించి ఇంత గొప్ప మర్యాదను నాకు అందించిన మొత్తం సిఆర్సి కమిటీ వారికి, సభ్యులకు, అందరికీ, కార్యవర్గానికి, అందరికీ పేరు పేరున వినయపూర్వక నమస్కారాలు. 25 ఏళ్ల సాంస్కృతిక ప్రయాణంలో ఎన్నో అద్భుతాల్ని, గొప్ప నాటికల్ని ప్రదర్శింపజేశారు. ఇక్కడ ప్రతి సంవత్సరం కార్టూన్ పురస్కారం, నాటక రంగానికి విశేషమైన సేవ చేసిన వాళ్ళని గుర్తించి ఇస్తున్నాం. అలాగే ఈ సంవత్సరం ఎన్నో వందల నాటకాల్ని పరమ అద్భుతంగా ప్రదర్శించి 100 సార్లు ఉత్తమ నటిగా కీర్తి పొందిన విజయలక్ష్మి గారికి ఈ సన్మానం జరుగుతుంది. ఈసారి అందరి కలతాళం తరుణం మధ్య వైజాగ్ విజయలక్ష్మి గారిని సవినయ వేదిక మీద ఆహ్వానిస్తుంది. తలపరు 1970, 70, 80, 90 ఆ దశకాలలో ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో లక్ష్మి గారు ప్రధాన పాత్రగా వస్తోంది అంటే ఖచ్చితంగా ఈవిడే ఉత్తమ నటి అని భయపడేవారు మిగతా సమాజాల వాళ్ళు. అలాంటి మహాలక్ష్మి గారితో, విజయలక్ష్మితోటి ప్రయాణం చేసే క్రమంలో మేము ఎన్నోసార్లు ఆవిడ వేసిన నాటకం, ఆ పక్కన మా నాటిక ఇలా వేస్తూ ఉండదు. అలాంటిగా ఆవిడతో ప్రయాణం చేయడం మేము చాలా గర్వపడుతున్నాం. అలాంటి మహానటితోటి మేము ప్రయాణం కొనసాగించినందుకు చాలా
చాలా ఆనందిస్తూ మా జీవితంలో వైజాగ్ విజయలక్ష్మి వెండి తెరకి సావిత్రి ఎలాంటిదో నాటక రంగానికి మా విజయలక్ష్మి గారు అంత స్థాయి మనమని సవినయంగా వినయం చేసుకుంటూ కృతజ్ఞతాపూర్వకంగా ఆవిడ చేసిన సేవల్ని మనం కొరవడం కాదు కానీ సిఆర్సి క్లబ్ వెండి పండగ అంటే రజతోత్సవ సందర్భంగా ఆవిడ సన్మానించుకోవడం జరుగుతుంది. దీనికి నేను చెప్పిన ఉత్తర క్షణం ఒప్పుకున్న మా సిఆర్సి కార్యవర్గ మొత్తానికి, అలాగే మా వెంకటరెడ్డి గారి విద్యా కార్యవర్గ సభ్యులందరికీ కృతజ్ఞత తెలియజేస్తూ, ఇవాళ వేదిక మీద చాలా మంది సినిమా నటులు కూడా ఉన్నారు. మా సుదర్శన్ గారు, రాజీవ్ కనకాల గారు, ప్రముఖ హాస్య నటుడు ఇంకా మనకి గౌతమ్ రాజు గారు, అలాగే చాలా మంది వాళ్ళ సమక్షంలో ఈ సన్మానం సత్కార కార్యక్రమం జరగడం చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఇప్పుడు అనకాపల్లి జిల్లాకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త ముత్యాల వెంకటేశ్వరరావు మంగళవారం విశాఖ బీజేపీ పార్టీ కార్యాలయంలో భారతీయ జనతా పార్టీలో చేరారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ వెంకటేశ్వర్లకు పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎంవీఆర్తో పాటు సుమారు 100 మందికి పైగా అనుచరులు, స్థానిక సర్పంచులు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. పార్టీ విధానాలు మరియు ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వం పట్ల ఆకర్షితులై ప్రజల సేవలో భాగస్వామ్యం కావాలనే ఉద్దేశంతో బీజేపీలో చేరినట్లు ఎంవీఆర్ తెలిపారు. ఈ సందర్భంగా పివిఎన్ మాధవ్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, అనకాపల్లి ప్రాంతంలో పార్టీని అన్ని స్థాయిల్లో బలోపేతం చేయాలని నాయకులకు సూచించారు. కుల మతాలకు అతీతంగా అభివృద్ధి పదంలో ముందుకు సాగుతూ రానున్న రోజుల్లో బీజేపీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యమని పార్టీ నేతలు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు ద్వారపురెడ్డి పరమేశ్వరరావు, ముదుర్తి సర్పంచ్ కడిమి వెంకట్, బంగారం, మెట్ట నానాజీ, గంట సూరిబాబు, నర్సీపట్నం జానకి, గాలి శ్రీను, గైపూరు రాజు, పోలవరం లోకేష్, అధిక సంఖ్యలో ఎంవీఆర్ అభిమానులు పాల్గొన్నారు. ఈ బీజేపీ అంటే ఫస్ట్ నుంచి ఇష్టం ఉంది. అంటే నరేంద్ర మోడీ ఎన్ని దేశాలు ఇబ్బంది పడుతున్నా కానీ మన దేశం ఇబ్బంది పడతలేదంటే అక్కడ నరేంద్ర మోడీ గారు ఉన్నారు కాబట్టి మనం హాయిగా ప్రయాణం చేయగలుగుతున్నాం. ప్రతి దేశం ప్రతి కంట్రీలో ఇంతలా చూసింది, మళ్ళీ అన్ని కంట్రీలు తిరిగి మళ్ళీ ఇండియాలోనే చేయాలనిపించింది నాకు. అదే మన మాధవ్ గారు కూడా ఇక్కడ ఆయన ఆందోళనలో జాయిన్ అవ్వాలి, ఆయనకి ఫుల్ సపోర్ట్ చేయాలి. మనం పదవి ఏమి ఆశించకుండా మనం సర్వీస్ చేద్దాం, బీజేపీకి సర్వీస్ చేద్దాం అని బీజేపీలో చేరడం జరిగింది. నాకు ఉన్న సర్కిల్ అందరినీ బీజేపీకి నేను దాన్ని సపోర్ట్ చేసి ప్రతి విలేజ్కి నా తరపున చేసే కార్యక్రమాలు బీజేపీకి పెట్టి, అలాగే రమేష్ గారు కూడా నాకు ఎప్పటి నుంచో తెలుసు. ఆయన కూడా ఎప్పుడూ మనం కలిసి వెళ్దామండి అని చెప్పేవారు. ఇప్పుడు అదే అవకాశం నాకు వచ్చింది కాబట్టి నేను రమేష్ గారితో ఫస్ట్ మాట్లాడుతున్నాను. పార్టీలో ఎంవీఆర్ ఆహ్వానించారండి. ఎంవీఆర్ ఎంత సపోర్ట్ చేస్తారన్నది మాధవ్ గారికి తెలియజేస్తాను. నా కుటుంబం పార్టీకి కష్టపడి పనిచేసినందుకే నాకు చైర్మన్ పదవి దక్కింది కానీ పార్టీ మారినందుకు కాదు. అవాకులు చవాకులు మాట్లాడుతున్న వారు ఇది గమనించుకోవాలి. మీ భర్తకు ఎన్ని ఓట్లు ఉన్నాయి అని అడిగిన నాయకులు మీరు చైర్మన్ చేసిన అభ్యర్థికి ఎన్ని ఓట్లు ఉన్నాయో గుర్తుంచుకోవాలని మాజీ మున్సిపల్ చైర్మన్ ఏలూరి సుధాబాలు హాట్ కామెంట్ చేశారు. కాకినాడ జిల్లా తుని తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ నియోజకవర్గంలో బలమైన సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిగా గతంలో కౌన్సిలర్గా పనిచేసిన అనుభవమే నాకు చైర్మన్ పదవికి అర్హతను తీసుకొచ్చిందని, వైసీపీలో గత తెలుగుదేశం పార్టీ నాయకుల చేత తన కుటుంబం ఎన్నో ఇబ్బందులు బాధలు పడ్డదని గుర్తు చేశారు. పట్టణ అభివృద్ధిలో ప్రజల అదృష్టం మేరకు పనిచేశామని, మున్సిపాలిటీ అభివృద్ధిలో తమదే కీలక పాత్ర అన్నారు. ప్రస్తుతం అధికార పక్షం చేస్తున్న ఆరోపణలు మాని అభివృద్ధిపై దృష్టి పెడితే బాగుంటుందని హితవు పలికారు. పాత్రికేయ సోదరులకు, నా తోటి తాజా మాజీ కౌన్సిలర్లకు కూడా నా కృతజ్ఞతలు అలాగే నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఏదైతే మా పాలకవర్గం తుని మున్సిపాలిటీకి సంబంధించి 2021-26 వరకు మొన్న మార్చి 17తో ముగియడం జరిగింది. అలాగే ఆ రోజు జరిగిన మీటింగ్లో మేము వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఉండగా ఏ అభివృద్ధి కార్యక్రమం కూడా చేయలేదని వాళ్ళు ఆరోపించడం జరిగింది. కానీ ఇప్పుడు చెప్పాల్సిన సందర్భం వచ్చింది. ప్రజలందరికీ తెలుసు, కానీ మరొక్కసారి అందరికీ నేను వివరంగా తెలియజేసి మీ అందరికీ జ్ఞాపకం చేస్తానని, అలాగే ఎవరైతే అభివృద్ధి చేయలేదన్నారో వాళ్ళందరూ కూడా నేను చేసిన అభివృద్ధి కార్యక్రమాల్లో లెక్క పెట్టుకొని
అంటే నేను లెక్క పెట్టుకొని రాసుకొని బుక్ మీద వచ్చాను, చాలా ఉన్నాయి. అవన్నిటిలో మీరు ఒక్కటి ఎక్స్ట్రా చేసి మీరు అందరూ కూడా నేను 10 చేస్తే 11 చేయండి, గొప్పగా చెప్పుకోండి, అంతేగాని వాళ్ళు ఏమీ చేయలేదన్న మాట మటుకు అనడానికి వీల్లేదని నేను కోరుకుంటూ మేము ఏమేం చేసాం నేను వివరంగా తెలియజేస్తాను. 2019 ఎలక్షన్ అయ్యి జగనన్న సీఎం అయిన తర్వాత, అలాగే ఇక్కడ దాడిశెట్టి రాజా గారు ఎమ్మెల్యే అయిన తర్వాత 2 సంవత్సరాలు కోవిడ్ అనే కష్టకాలం వచ్చి ప్రజలందరూ కూడా చాలా ఇబ్బంది పడ్డారు. అందులో దాడిశెట్టి రాజా గారు అయితేనేమి, ఇక్కడ మేమైతేనే, మా కౌన్సిల్ సభ్యులు అయితేనే ఎవరి కాళ్ళు తోచింది దాడిశెట్టి రాజా గారు వ్యక్తిగతంగా సేవ చేయడం, ప్రజలను మానిటరింగ్ చేయడం, అలాగే గవర్నమెంట్ హాస్పిటల్ అన్నీ కూడా ఇక్కడున్న గవర్నమెంట్ హాస్పిటల్ని ఎప్పటికప్పుడు మానిటర్ చేయడం, ప్రజలను అప్రమత్తం చేయడం, వ్యాక్సిన్లు అయితేనేమి, ఇంకా వాళ్ళకి సంబంధించిన ప్రజలకి, పేద ప్రజలకి సంబంధించిన నిత్యావసర సరుకులు అందించడం, వివిధ కులాల వారికి వాళ్ళ వృత్తులు లేక బాధపడుతుంటే వాళ్ళకి ఆర్థిక సాయం చేయడం, అలాగే శానిటేషన్ అయితేనేమి, ఇవన్నీ కూడా ప్రాపర్గా ఆయన చేయించడం జరిగింది. అంటే అప్పుడున్న కూటమి నాయకులకి తెలిసే ఉండొచ్చు, కానీ మన ఎమ్మెల్యే గారికి తెలిసి ఉండకపోవచ్చు. ఎందుకంటే ఆవిడ ఎలక్షన్ 6 నెలల ముందు వచ్చి ఇక్కడ తిరిగి ఎమ్మెల్యే అయిన సందర్భం కాబట్టి ఆవిడకి ఈ విషయాలన్నీ తెలియదు. కానీ కూటమి నాయకులు తెలుసు కదా వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారు. కరోనా టైంలో 2 సంవత్సరాల్లో కూడా ఎవ్వరు కూడా కూటమి నాయకులు ఎవ్వరూ రోడ్డు మీద కనబడలేదు. అప్పుడు మేము తిరగాల్సిన పరిస్థితే లేదు, ఎందుకంటే గవర్నమెంట్ ఉంది. కానీ ప్రజలకు సేవ చేయాలి, ప్రజలు మమ్మల్ని గెలిపించారన్న ఉద్దేశంతో మేము ప్రజలకు సేవ చేయడం జరిగింది ఆ రోజు. అలాగే 2021లో మా పాలకవర్గం వచ్చిన తర్వాత ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ ఫ్రంట్ వారియర్స్, శానిటేషన్ సిబ్బంది వాళ్ళు కరోనా సమయంలో చేసిన సేవలను గుర్తించి వాళ్ళ ఆర్థిక సహాయం కూడా స్పెషల్గా చెక్కు నేను నా చేతితో ప్రసాద్ రాజు గారు కమిషనర్ గారికి కూడా ఇవ్వడం జరిగింది. అలాగే కౌన్సిల్ సభ్యులు కూడా ఎప్పటికప్పుడు వాటిల్లో మానిటర్ చేస్తూ ఉండేవారు. ఇకపోతే ఇంకా కరోనా అన్నది గడిచిపోయిన గతం. అలాగే మేము చేసిన అభివృద్ధి కార్యక్రమాలు 2021 నుంచి, అంటే 2021, 22, 23, 24 4 సంవత్సరాలు నేను చైర్పర్సన్గా ఉన్నాను. అందులో 1 సంవత్సరం కరోనాతో పోయింది. లాస్ట్ సంవత్సరం 4వ సంవత్సరం ప్రతిపక్షంలో ఉన్నాం. కేవలం 2 సంవత్సరాల్లోనే మేము ఇంత అభివృద్ధి చేసాం. ఆ అభివృద్ధి ఒకటి చెప్తాం. 2021లో మేము పాలన చేపట్టగానే మేము చేసిన మొదటి కార్యక్రమం మెయిన్ డ్రైనేజ్ అవుట్లెట్. అసలు ఆ అవుట్లెట్ గురించి మీకు ఎవరికైనా తెలుసా? 30 వార్డులకి సంబంధించిన డ్రైన్ వాటర్ అంతా కూడా మనకి మొత్తం పెద్ద డ్రైన్లోంచి తాండవ నదిలో కలుస్తుంది. కానీ ముందు పాలకవర్గం అయితేనేవి, ముందు పాలించిన వాళ్ళు అయితేనే దాని మీద దృష్టి పెట్టలేదు. ఇప్పుడు 30 వార్డుల కుళ్ళంతా కలిసి ఎవరి సొంత స్థలంలో, ఒక సొంత వ్యవసాయ క్షేత్రంలో, ఒక పేద రైతు వ్యవసాయ క్షేత్రంలో వాళ్ళు ఆ కుళ్ళంతా వదిలేసేవారు. అంటే వాళ్ళు ఎంత బాధపడి ఉంటారు అన్ని రోజులు బాధపడి. అనకాపల్లి మండలం తగరంపూడి గ్రామంలో మాజీ మంత్రి గుడివాడ గురునాథరావు విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిని తక్షణమే అరెస్ట్ చేయాలని వైఎస్ఆర్సీపీ అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు బొడ్డాడ ప్రసాద్ డిమాండ్ చేశారు. తగరంపూడి గ్రామంలో గురునాథరావు విగ్రహాన్ని పరిశీలించి అనంతరం అనకాపల్లి రూరల్ పోలీస్ ఎస్ఐ జి రవికుమార్కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా బొడ్డాడ ప్రసాద్ మరియు వైసీపీ నాయకులు మాట్లాడుతూ కులాల మధ్య చిచ్చు పెట్టేందుకే ఈ విగ్రహం ధ్వంసం చేసే కార్యక్రమానికి ఒడిగట్టారని ఆరోపించారు. ఈ విధ్వంసానికి పాల్పడిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే పలుమార్లు అక్కడ అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని, ఆ విగ్రహం తొలగించాలని పలుమార్లు స్థానికులతో చర్చించారని వివరించారు. ఈ ప్రాంతంలో కులమతాల మధ్య చిచ్చు పెట్టేందుకే ఇలాంటి కార్యక్రమానికి ఒడిగట్టారని, అలాంటి వారిని సంఘ విద్రోహులుగా చర్య తీసుకుని తక్షణమే చర్య చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు మందపాటి జానకి రామరాజు, సూరిబాబు, పెద్దిశెట్టి గోవిందులు, జాజుల రమేష్, తగరంపూడి సర్పంచ్ యాదగిరి అప్పారావు, వైస్ ఎంపీపీ అయితే రాము, కొనతాల మురళీకృష్ణ, పీశెట్టి జగన్, కేఎం నాయుడు, బొడ్డాడ శివ, కోరుకొండ రాఘవ, ఎం శ్రీను, శివాజీ వర్మ, సప్పారపు వరహాల బాబు, కొట్నాల పద్మాకుమారి, రాపేటి వెంకటేష్, బాదపు హరి, పల్లెల సాయి, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు అనకాపల్లి మండలం తగరంపూడి గ్రామంలో స్వర్గీయ గుడివాడ గురునాథరావు గారి విగ్రహాన్ని ధ్వంసం చేయడం అనకాపల్లి జిల్లాలోనే కాదు, అనకాపల్లి ప్రాంతంలో కూడా ఎప్పుడు లేనటువంటి కొత్త సాంప్రదాయాన్ని కూటమి నాయకులు తెరదీశారు. ప్రశాంతంగా ఉన్నటువంటి అనకాపల్లిలో కులాల మధ్య చిచ్చు పెట్టడానికి ఒక గురునాథరావు గారు అంటే ఒక సామాజిక వర్గానికి చెందిన నాయకుడే కాదు,
ఉత్తరాంధ్రకి ప్రజల్లోంచి వచ్చిన నాయకుడు. గుడివాడ గురునాథరావు గారంటే శ్రీకాకుళం దగ్గర నుంచి కాకినాడ వరకు తెలియని వ్యక్తి లేరు. ఒక లెజెండ్. రాజకీయాలు చేసినంతకాలం కూడా, ఆయన బతుకున్నంతకాలం కూడా ఈ ప్రాంత అభివృద్ధి కోసం, ఈ ప్రాంత సమస్యల మీద ప్రజా పోరాటాలు చేసిన నాయకుడు. ఈ ప్రాంతం బాగుండాలని కోరుకునే నాయకుడు. పార్లమెంట్ సభ్యుడిగా, మంత్రిగా వివిధ హోదాల్లో ఈ ప్రాంత అభివృద్ధికి ఎనలేని సేవలు అందించిన నాయకుడికి నివాళులు అర్పించుకోవడం కోసం గ్రామస్తులందరూ కలిపి సొంత డబ్బులతో మరి 2019లో ఒక విగ్రహాన్ని నెలకొల్పితే, మరి ఆ విగ్రహాన్ని ఈరోజు కూటమి నాయకులు గత 10 రోజులుగా సర్పంచ్ గారిని బెదిరించడం, విగ్రహాన్ని తీసేస్తాం, వేరే విగ్రహం పెడతా అన్నప్పుడు వేరే విగ్రహాలు పెట్టొద్దని ఎవరు అనరు. గ్రామంలో చాలా స్థలాలు ఉన్నాయి. ఎవరైతే ఈ విగ్రహం ధ్వంసం చేశాడో ఆ ధ్వంసం చేసినటువంటి నాయకుడి తాలూకా కబ్జా చేసిన భూములు ఉన్నాయి. గ్రామస్తులు అందరి సహకారంతో సర్పంచ్ గారు కూడా సహకరిస్తామని చెప్పడం జరిగింది. ముందుగానే అల్టిమేట్ జారీ చేసి విగ్రహం తొలగిస్తామని చెప్పి అల్టిమేట్ సర్పంచ్ గారు జారీ చేసి మరీ ఈ విగ్రహాన్ని ధ్వంసం చేయడం జరిగింది. అంటే వారికి చట్టం పట్ల కానీ లేదా ప్రజల మీద కానీ గౌరవం కానీ భయం కానీ ఏమీ లేకుండా ఈరోజు ఇక్కడ ప్రభుత్వ పరిపాలన సాగిస్తుంది. అంటే వారికి ఉన్న ధైర్యం, మా వెనకాల పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు, మేము విగ్రహాలు ఏ విగ్రహం చదవగొట్టినా అడిగేవాడు లేడు, మమ్మల్ని బెదిరిస్తే మేము ఎవరైనా భయపడవలసిందనేటువంటి ధోరణితో ఇక్కడ నాయకులు పనిచేస్తున్నారు. ఈరోజు అందరినీ చాలామందిని బాగు చేయడం జరిగింది. ఈసరికే పాత్రికేయ మిత్రులు కూడా మీకు సమాచారం ఉండి ఉంటుంది, పోలీసు వారికి కూడా సమాచారం ఉండి ఉంటుంది. ఈ విగ్రహానికి ధ్వంసానికి రూపకల్పన చేసిన వ్యక్తి పూసపాటి భరతబాబు, జాన్ భరతబాబు. ఈయన రాజుల పుట్టకలో పుట్టి పదవి కోసం ఎంతకైనా దిగజారే వ్యక్తి. లేని మతాన్ని ఆపాదించుకొని ఒక ప్రభుత్వాన్ని చీటి. ఈ తగరంపూడి గ్రామంలో ఏదైతే గుడివాడ గారి విగ్రహాన్ని గతంలో 2019లో మాజీ పార్లమెంట్ సభ్యులు, మాజీ మంత్రివర్యులు గుడివాడ గురునాథరావు గారి విగ్రహాన్ని ఏదైతే ఆవిష్కరించామో, నిన్న రాత్రి ఈ గ్రామానికి సంబంధించినటువంటి ముమ్మిని చంద్రుడు కానీ అతని వెనకాతల ఇదంతా నడిపించినటువంటి వ్యక్తి భరతబాబుని కానీ వెంటనే అరెస్ట్ చేయాలి. ఎందు గురించి అంటే ఒక కులానికి సంబంధించినటువంటి నాయకుడే కాదు, ఈ ప్రాంతంలో పార్లమెంటు సభ్యుడిగా పనిచేసిన వ్యక్తి, ఒక మాజీ మంత్రి విగ్రహాన్ని ధ్వంసం చేయడం అనేది ఇది వెంటనే ఖండించాలి. ఇది పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా కలిసికట్టుగా దీన్ని ఖండించవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో కేవలం కుల రాజకీయాలు చేస్తున్నారు. ఈ రాష్ట్ర వ్యాప్తంగా కుల రాజకీయాలతో పాటు ఈ ప్రాంతంలో కూడా కుల రాజకీయాలకి నాంది పలికేటటువంటి వ్యక్తుల్ని వెంటనే అరెస్ట్ చేయాలి. ఇక్కడ ఇటువంటి సంస్కృతి గతంలో ఎన్నడూ లేని విధంగా లేదు. అటువంటి సంస్కృతిని ఈరోజు కొత్తగా తీసుకొచ్చి ఈరోజు అనకాపల్లి మండలంలో చేసినటువంటి వ్యక్తుల్ని ఖచ్చితంగా అరెస్ట్ చేయాలి. ఇప్పటికే దైవం కాపు నాయకుడు స్వర్గీయ గుడివాడ గురునాథరావు గారి విగ్రహం 2019లో తగరంపూడిలో పెట్టడం జరిగింది. మేము ఏ కార్యక్రమం అయినా ఆయన వర్ధంతి కానీ జయంతి కానీ ఏ కార్యక్రమం అయినా ఈ విగ్రహం దగ్గరే చేయడం మా రూరల్ తరపున మొదటి నుంచి వచ్చినట్టు ఆనవాయితీ. ఈ గ్రామంలో ఉన్నటువంటి కొంతమంది నాయకులు, కూటమి నాయకులు ఈ గ్రామంలో కొంతమందిని కుర్రోళ్ళని తయారు చేసి ఎక్కడో ఊరి చివర మిడ్ నైట్లో వాళ్ళకి మందు పట్టి ఉద్దేశపూర్వకంగా ఇప్పుడు సర్పంచ్ గారు చెప్పినట్టు 15 రోజుల క్రితం విగ్రహాన్ని తీసేసి వేరే విగ్రహం పెడతామని అనడం, గడిచిపోయినటువంటి రాత్రి విగ్రహాన్ని ధ్వంసం చేయడం, ఈ ఎంటనే జరుగుతూ ఉన్నాయి. మరి ఇక్కడ ఉన్నటువంటి అనకాపల్లి రూరల్లో ఉన్నటువంటి పోలీస్ శాఖ వారు ఇవన్నీ ఆధారాలతో సహా ఉన్నాయి. మరి తక్షణమే వాళ్ళని ఈ విగ్రహంలో ఎవరైతే విధ్వంసంలో పాల్గొన్నారో వాళ్ళందరినీ తీసుకొచ్చి ఈ వెనకాల ఉన్నటువంటి బడా నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా తక్షణం అరెస్ట్ చేయవలసిందిగా కోరుకుంటూ, మరి అలాగే ఏదైతే ధ్వంసమైందో వాళ్ళ చేత ఆ విగ్రహం పెట్టించాలని వైఎస్ఆర్సీపీ అనకాపల్లి మండల రూరల్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ముమ్మని చంద్రుడు అనే వ్యక్తి గురునాథరావు విగ్రహం తీసి అల్లూరి సీతారామరాజు విగ్రహం అదే దిమ్మ మీద పెట్టాలనేసి నన్ను అడిగారు. అది అలా చేయడానికి అవదు అని చెప్పాను నేను. ఎందుకంటే ఆ విగ్రహం ఆవిష్కరణ చేసింది నేను. దానికి ఉత్తరాంధ్రకి గురునాథరావు అనేది కాపు కమ్యూనిటీకి కూడా బలమైన లీడరు. అలాంటి వ్యక్తి విగ్రహం తీయాలని ఆలోచన రావడం చాలా తప్పుడు పని.
ఒకసారి మనం పెట్టే వరకే తప్ప దాన్ని ఎవరు అంటుకోవడానికి లేదు. మీరు అల్లూరి సీతారామరాజు అవని వేరేదైనా ఎక్కడైనా మీరు పెట్టుకోండి, కావాలంటే దానికి ఏమైనా సహకారం చేయమని చేస్తాను. కానీ దీని మీద చెయ్యాలన్నది తప్పుడు ఆలోచన. అలా ఎవరైనా తీస్తే వాళ్ళ మీద కేసులు కూడా గట్టిగా ఉంటాయని కూడా నేను ఆ రోజే హెచ్చరించినా సరే నిన్న రాత్రి వాళ్ళు ఏం చేస్తారులే అనుకొని కొందరు వాళ్ళు ఆ జనసేన కుర్రోళ్ళు కొందరు వెనక నుండి ఈ అల్లూరి సీతారామరాజు విగ్రహం పెట్టాలని కొందరు ఆ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు ఆ కుర్రోళ్ళు రెచ్చగొట్టారు. దాని మీద ఈ కుర్రోళ్ళు అలాగా మాట్లాడడం జరిగింది. ఎవరైనా సరే ఒక్కసారి ఆవిష్కరించిన ఆ దిమ్మపైన ఆ విగ్రహం తొలగించి ఇంకో విగ్రహం పెట్టాలని ఆలోచన వచ్చిందంటే వాళ్ళకి వెనక నుంచి కూడా కొందరు బలమైన లీడర్లు నడిపించారు. వాళ్ళు కూడా లాగి వాళ్ళు కూడా సరైన శిక్షించాలనేసి నేను ఒక గ్రామ సర్పంచ్గా నేను కోరుచున్నాను. మన సంస్కృతి సంప్రదాయాలకు ప్రతిబింబాలైన వారసత్వ కళలను కాపాడుకోవాల్సిన బాధ్యత దేశంలో ప్రతి పౌరుడిపైన ఉందని జనసేన పార్టీ సీనియర్ నాయకుడు ప్రముఖ పర్యావరణవేత్త బోలిశెట్టి సత్యనారాయణ పిలుపునిచ్చారు. విశాఖ జిల్లా పెందుర్తి మండలం సింహపురి లేఅవుట్ పార్క్ వేదికగా జరిగిన కూచిపూడి నృత్య ప్రదర్శన కార్యక్రమానికి బోలిశెట్టి సత్యనారాయణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి జ్యోతి ప్రజ్వలనతో ప్రదర్శనను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జరిగిన సభనందు ఆయన ప్రసంగిస్తూ ప్రతి ఇంటి నుంచి కళల ప్రోత్సాహం ఉండాలని సూచించారు. పౌరుడికి విద్యా వినయంతో పాటు ఏదో ఒకటి మన సంప్రదాయ కళలను అభ్యసించడం ఎంతో అవసరమని అభిప్రాయపడ్డారు. చిన్నతనం నుంచి ఇంతటి ప్రతిభ కనబరుస్తున్న ఇక్కడ చిన్నారులు తప్పక అంతర్జాతీయ స్థాయి కళాకారులుగా గుర్తింపు పొందుతారని అన్నారు. కళాకారులు ఎవరికైనా ఎటువంటి అవసరం ఏర్పడినా తనను సంప్రదిస్తే తప్పక తమ సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. సింహపురి లేఅవుట్ వెల్ఫేర్ అసోసియేషన్, విశాఖ ఆర్ట్స్ అండ్ డాన్స్ అసోసియేషన్ సంయుక్తంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో సుమారు 200 మంది కళాకారులు పాల్గొని ప్రదర్శించిన కళలు ఆహుతులను మంత్రముగ్ధుల్ని చేశాయి. అనంతరం కార్యక్రమంలో నృత్యం నందు ఉత్తమ ప్రదర్శన కనబరిచిన కళాకారులకు బహుమతి ప్రదానం గావించారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకుడు సిరికి అప్పలనాయుడు, తంటపురెడ్డి చిరంజీవి, ఎడ్ల గోవిందరావు, కె వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. చాలా ఇంపార్టెంట్. అక్కడ పిల్లలకి ఏంటంటే ఏకాగ్రత కొద్దిగా లోపిస్తుంది. బిగినింగ్లో మనకు ఒక 10 ప్రోగ్రాంలు వరుస ఇచ్చారనుకోండి, మొదటి ప్రోగ్రాం కంటే 10వ ప్రోగ్రాం బాగా చేస్తారు మీరు. కానీ ప్రాబ్లం ఏంటంటే మీరు ఒక ప్రోగ్రాంకి రెండో ప్రోగ్రాం మధ్యలో చాలా పెద్ద గ్యాప్ వచ్చేస్తుంది. మన ఇంట్లో కూర్చొని డాన్స్ చేసినట్టు స్టేజ్ మీద డాన్స్ చేయడం కష్టం అవుతుంది. కాబట్టి చాలా మంది ఇంతమంది వచ్చారు, వాళ్ళందరికీ కూడా నాకు హృదయపూర్వక అభినందనలు. ఇవాళ వేరే ప్రోగ్రాం ఉంది, నాకు నిద్ర లేదు, ఎప్పుడు పడుకుని పోతారో నాకు తెలియదు అనే పరిస్థితులు ఉన్నాను. కానీ నన్ను మేల్కొని ఉండేలాగా చేసింది ఈ కళాకారులు. కృతజ్ఞతలు వాళ్ళందరికీ, వాసులకి అందరికీ కూడా. ముఖ్యంగా ఇంత మంచి వాతావరణం ఇవాళ దేవుడు కరుణించాడు. ఎందుకంటే వర్షం పడుతుందేమో కొద్దిగా భయపడ్డాం, కానీ వర్షం పడినా నేను అక్కడే కూర్చోవాలని డిసైడ్ అయిపోయాను. ఇవాళ మా యొక్క దేవస్థానం రాముల వారి కోవిలకి రమ్మని చెప్పారు. మధ్యలో పిల్లలను వదిలేసి వెళ్ళడం నాకు ఇష్టం లేక ఏకాగ్రత భంగం అవుతుంది, నాతో పాటు కొంతమంది అటు వెళ్తారు ఇటు వెళ్తారు అనే ఉద్దేశంతో నేను ఉన్నాను. చాలా ఈ రోజు నా అదృష్టంగా భావిస్తున్నాను. ఎన్నికల ముందు పేదలందరికీ ఉచితంగా ఇల్లు నిర్మిస్తామని వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చాక 16 ఏళ్ల క్రితం పట్టాలు పొందిన నిరుపేదలను ఖాళీ చేయమనటం అన్యాయమని బాధితుల పక్షాన నిలబడి పోరాడతామని పాటంశెట్టి సూర్యచంద్ర స్పష్టం చేశారు. 2010 కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో తోట నరసింహం ఆధ్వర్యంలో జగ్గంపేటలోని సర్వే నెంబర్ 196/2లో 170 మంది నిరుపేదలకు 4 ఎకరాల 73 సెంట్ల భూమిని ప్రభుత్వం కేటాయించింది. గత 14 ఏళ్లుగా తాగునీరు, రోడ్లు, డ్రైనేజీ వంటి కనీస వసతులు కల్పించకపోవడంతో లబ్ధిదారులు ఇల్లు నిర్మించుకోలేకపోయారు. గత వైసీపీ ప్రభుత్వంలోనూ ప్రస్తుత కూటమి ప్రభుత్వంలోనూ తమకు న్యాయం జరగలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల సమయంలో జ్యోతుల నెహ్రూ, నవీన్లు ఇచ్చిన హామీలను విస్మరించి ఇప్పుడు ఆ స్థలాలను ఖాళీ చేయాలని వేధించడంపై సూర్యచంద్ర మండిపడ్డారు. అధికారులు, పోలీసులతో గృహ నిర్మాణ పనులను అడ్డుకుంటూ పేదలను భయభ్రాంతులకు గురి చేయడం దుర్మార్గమని ఆయన అన్నారు. 25,000 మందికి ఇళ్ల స్థలాలు ఇస్తామని మాయమాటలు చెప్పి పాత పట్టాలను రద్దు చేయడం పేదల నోట్లో మట్టి కొట్టడమే అని, బాధితులకు న్యాయం జరిగే వరకు అండగా ఉంటామని పాటంశెట్టి సూర్యచంద్ర తెలిపారు. ఈ విషయంలో స్థానిక ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ పునరాలోచన చేయాలని, లేని పక్షంలో బాధితుల తరపున పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని ఆయన మీడియా ద్వారా హెచ్చరించారు. పాటంశెట్టి సూర్యచంద్ర, జగ్గంపేట నియోజకవర్గం ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అభ్యర్థి. జగ్గంపేట గ్రామ పంచాయతీలో 2010వ సంవత్సరంలో సర్వే నెంబర్ 196/2లో 4 ఎకరాల 73 సెంట్లలో 170 మంది నిరుపేదలకు అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ గౌరవనీయులు శ్రీ తోట నరసింహం గారు ఆధ్వర్యంలో 170 మందికి పట్టాలు ఇవ్వడం జరిగింది. పట్టాలంటే ఇచ్చారు, కానీ ఇచ్చిన తర్వాత ఇక్కడ కాలనీకి ప్రభుత్వం చేయాల్సిన పనులు పూర్తిగా చేయని పరిస్థితి. రోడ్ల నిర్మాణం కానీ, కరెంటు వేయడం కానీ, డ్రైనేజ్ కానీ, ఏ రకమైన వసతులు, మంచినీళ్ళు కానీ ఏ రకమైన వసతులు కల్పించకపోవడం వల్ల వీళ్ళు నేటి వరకు కూడా చాలా మంది ఇల్లులు నిర్మించుకోవడానికి అవకాశం లేక నిర్మించుకోలేకపోయారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి
మీకు ఇక్కడ పట్టాలన్నీ క్యాన్సిల్ చేసాం, కొత్త వాళ్ళకి ఇస్తున్నామని చెప్పేసి ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం గత 10 రోజుల నుంచి కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థలాలు ఉన్న ఈ స్థల యజమానులందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేయడం అనేది చాలా బాధాకరమైన విషయం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చినప్పుడు కూడా వీరందరూ కూడా మాకు ఇక్కడ వసతులు కల్పించండి, రోడ్లు, డ్రైనేజ్, కరెంట్ స్తంభాలు, బోరు అన్ని కూడా వాటర్ అన్ని కల్పించండి అని చెప్పేసి గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని కూడా అడిగినా పట్టించుకోలేదు. ఎన్నికల్లో కూడా వీరందరూ కూడా మాకు పట్టాలు ఇచ్చారు గతంలో, మాకు అక్కడ అన్ని వసతులు కల్పించండి అంటే మరి నేటి గెలిచినటువంటి గద్దెనెక్కినటువంటి కూటమి నాయకులు మీకు ఇచ్చిన పట్టాలకు అక్కడ న్యాయం జరుపుతాం, అక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని కూడా అక్కడే ఉంచి అక్కడ మీకు ఇల్లు లోన్లు పెడతాం, రోడ్లు వేస్తాం, స్తంభాలు వేస్తాం, మరి బోర్లు కొట్టిస్తాం, అన్ని వసతులు ఏర్పాటు చేస్తామని ఎన్నికల ముందు వాగ్దానాలు చేసి గద్దెనెక్కి 2 సంవత్సరాలు అయిన తర్వాత ఇప్పుడు వీళ్ళందరి నోట్లోని మట్టి కొట్టే పరిస్థితి ఇక్కడ జగ్గంపేటలో జరుగుతూ ఉంది. చాలా బాధాకరమైన విషయం. మరి ఎన్నికల ముందు ప్రతి నిరుపేదకి ఇంటి స్థలం ఇస్తాం, మరి ప్రతి ఒక్కరికి కూడా ఇల్లులు కట్టిస్తాం, జగ్గంపేట నియోజకవర్గంలో 25,000 ఇల్లులు నిర్మిస్తామని చెప్పేసి గౌరవ శాసనసభ్యులు శ్రీ జ్యోతుల్ నెహ్రూ గారు, వారి కుమారుడు గౌరవ శ్రీ జ్యోతుల్ నవీన్ గారు, జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మరియు జగ్గంపేట నియోజకవర్గ అభివృద్ధి కమిటీ చైర్మన్, వారి ఇరువురు కూడా ఎన్నికల్లో వీళ్ళందరికీ చెప్పడం జరిగింది. మాది బాధ్యత, మీరు ఓట్లేసి గెలిపించండి, ఖచ్చితంగా ఇక్కడ మీకు ప్రతి ఒక్కరికి అవకాశం ఇస్తాను వీళ్ళందరితో చెప్పారు. నియోజకవర్గంలో ప్రతి ఒక్కరు కూడా మీకు ఇల్లు ఇస్తాం, కట్టించేస్తాం, బాధ్యత మాదని చెప్పేసి అన్నారు. ఇప్పుడు మరి కొత్త వాళ్ళు కూడా తిరిగే వాళ్ళు అవ్వచ్చు, వాళ్ళ అనుచరులు కావచ్చు, ఇంకొకరు కావచ్చు, ఎవరికైతేనో ఇల్లు స్థలాలు ఇవ్వడం కోసం ఎప్పటి నుంచో ఇక్కడ స్థలాలు పట్టాలు ఇచ్చిన వాళ్ళని కాదని మీరు బయటకు వెళ్ళిపోండి అని ప్రభుత్వం ఇది హ్యాండ్ ఓవర్ చేసుకుంది. మళ్ళీ మేము కొత్తగా పట్టాలు ఇస్తాం మాకు నచ్చిన వాళ్ళకని చెప్పడం ఎంతవరకు న్యాయం అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. మరి తీర్మానం కూడా చేయడం జరిగింది. పంచాయతీ తీర్మానం విషయం నెంబర్ 253లో పంచాయతీ తీర్మానం ఏమని చేశారంటే 2010లో 170 మందికి ఇల్లు ఇచ్చారు, వాళ్ళు 9 మందే కట్టుకున్నారు, మిగిలిన 161 మందికి ఎటువంటి నిర్మాణాలు చేయకపోవడం వల్ల వాళ్ళందరికీ నోటీసులు ఇచ్చినా వాళ్ళు రెస్పాండ్ అవ్వకపోవడం వల్ల ఈ భూమి అంతా కూడా ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకుని ఇక్కడ ప్రస్తుతం అర్హులైన 50 మంది లబ్ధిదారులకు ఇండ్ల స్థలాలు పట్టాలు అర్హులుగా గుర్తించి ఒక్కొక్కరికి 3 సెంట్ల చొప్పున ఇండ్ల స్థల పట్టాలు మంజూరునకు సంబంధిత ఉన్నతాధికారుల అనుమతి మేరకు పంచాయతీ వారు ఆమోదం కోరటం గురించి వీళ్ళందరినీ రద్దు చేసి ఒక 50 మందికి ఇస్తారా? అసలు మీకు నిజంగా అసలు మనసు ఉందా అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. మీరు చెప్పింది ఏంటి, చేసింది ఏంటి? 170 మంది నిరుపేదలు ఇక్కడ ఉంటే ఇక్కడ మీరు లోన్ ఇస్తారో, ఇక్కడ బోర్ కొట్టిస్తారో, రోడ్డు ఇస్తారో, డ్రైన్ కట్టిస్తారో, మా ఎమ్మెల్యే గారు, మా నెహ్రూ గారు, మా నవీన్ గారు అని చెప్పేసి మీకు ఓట్లేసి గెలిపిస్తే వీళ్ళందరినీ బయటకు పోమంటారా? ఇక్కడ ఈ చెల్లెమ్మ అమ్మ ఏది ఇది ఇది ఎవరు మీద అమ్మ, ఇది కాల మణికుమారి గారికి 2010లో పట్టా ఇచ్చారు. ఈమెకి 116 ఫ్లాట్ నెంబర్ ఈమెదండి. ఇక్కడ పునాది తవ్వుకుంటుంటే పని ఆఫ్ చేశారు. ఆ పైన అది ఎవరిదమ్మా? అది మీద అమ్మాది. అక్కడ పాపం ఓస్ కట్టుకుంటుంటే మేస్త్రీలు పంపించారా? పైన శంకర్ రామలక్ష్మి గారు అంటే వీళ్ళ అమ్మగారి పేరుని, వీళ్ళ అమ్మగారు వీళ్ళ నాన్నగారు చనిపోయారు. ఈ పాపది వీళ్ళని పొమ్మంటారా? ఇక్కడ ఈమె ఈ పొద్దున్న మిషన్ పెట్టి ఇక్కడ పని చేసుకుంటుంటే మిషన్ తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో పెడతారా? అసలు న్యాయం ధర్మం అనేది లేదా మీకు? గౌరవ శాసనసభ్యులు శ్రీ జ్యోతుల్ నెహ్రూ గారిని ప్రజల పక్షాన మేము ప్రశ్నిస్తా ఉన్నాం. మీరు చెప్పిన మాట ప్రకారంగా ప్రజలందరికీ న్యాయం చేయండి, ప్రతి ఒక్కరికి ఇల్లులు కట్టడానికి మీరు సహకరించండి. అంతేగాని కట్టుకునే ఇల్లు నేను ఆఫ్ చేస్తానంటే ఇక్కడ చూస్తూ ఊరుకోరు. బాధితుల పక్షాన పోరాడతాం, నిలబడతాం, మిమ్మల్ని ప్రశ్నిస్తాం, వీళ్ళకి తోడుగా అండగా ఉంటామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. దయచేసి మీ విధానాలు మార్చుకోండి. ఇక్కడ 170 మందికి కూడా ఇల్లులు కట్టించండి. ఇందులో భాగంగా కొంచెం మంది అప్పుడు సెక్స్ వర్కర్లకు ఇవ్వడం వల్ల వారికి అనేక రకాల రోగాలు రావటం వల్ల వారు చివరి దశలో ఆ వైద్యం చేయించుకోవడానికి డబ్బు లేక కొంచెం మందికి అమ్మేసుకున్నారు. వాళ్ళు ఇంట్లో ఉన్న వస్తువులు అమ్ముకుని, తాలిబొట్లు అమ్ముకుని, మరి 100కి 4 రూపాయలు 5 రూపాయలు వడ్డీలు తెచ్చుకుని వాళ్ళు కొనుక్కున్నారు చాలా మంది. ఆ కొనుక్కున్న వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతారు ఇప్పుడు? అంటే అప్పుడు మీరు పట్టాలు ఇచ్చిన వాళ్ళు లేరు, చనిపోయారు కొంచెం మంది. వాళ్ళు కొనుక్కున్నారు, ఆ పట్టా తీసుకుని వాళ్ళ దగ్గర కాగితాలు రాయించుకున్నారు. ఇంచుమించు 10 సంవత్సరాలు, 12 సంవత్సరాలు, 13 సంవత్సరాల నుంచి కూడా కొనుక్కున్న వాళ్ళు కూడా ఎదురు చూస్తా ఉన్నారే. వాళ్ళందరూ డబ్బున్న వాళ్ళు కాదు కదా కొనుక్కున్న వాళ్ళు, అందరూ నిరుపేదలు. మరి వాళ్ళకి మీరు అన్యాయం చేసి
వాళ్ళ నోట్లో మట్టి కొట్టి మీరు ఏ రకంగా సాధించడానికి మీరు ప్రయత్నం చేస్తా ఉన్నారని చెప్పేసి శ్రీ జ్యోతుల నవీన్ గారిని, జ్యోతుల నెహ్రూ గారిని కూడా మేము అడుగుతా ఉన్నాం. తప్పనిసరిగా మేము పేదల పక్షాన్ని నిలబడతాం. రేపు సోమవారం నాడు వీళ్ళందరితో కూడా ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరికి తీసుకెళ్లి గౌరవ మండల రెవెన్యూ అధికారి, మండల మెజిస్ట్రేట్ ఎంఆర్ఓ గారితో వీళ్ళందరికీ కూడా అప్లికేషన్లు ఇవ్వడం జరుగుద్ది. ఇచ్చి వీళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఎవరి స్థలంలో వాళ్ళు పాకో, పందిరో, రేకో లేకపోతే వాళ్ళ ఇంటి నిర్మాణాలు చేసుకుంటారో వాళ్ళకి అండగా పాటంశెట్టి సూర్యచంద్ర పేదల పక్షాన్ని నిలబడతారని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ 25,000 మందికి జగ్గంపేట నియోజకవర్గంలో ఇళ్ల స్థలాలు ఇస్తాను, ఇల్లు కట్టిస్తానని చెప్పేసి మీరు ఎన్నికల్లో వాగ్దానం చేశారు. ఇక్కడ పేదల పార్టీ పట్టుకుంటే మీరు ఇవ్వడం కాదు, మీరు కొనివ్వండి. 50 మందికి కాదు, 25,000 మందికి మీరు ఇల్లు పట్టాలు ఇవ్వాలి, 25,000 మందికి ఇల్లు నిర్మించాలని చెప్పేసి మీ హామీ మీరు నెరవేర్చాలని చెప్పి తెలియజేస్తూ, పట్టాలు ఇచ్చిన వాళ్ళని, కట్టుకునే వాళ్ళని తరివేస్తాం, తోసేస్తాం, కేసులు పెడతాం, జైల్లో పెడతామని చెప్పంటే వారికి తోడుగా అండగా పాటంశెట్టి సూర్యచంద్ర నిలబడతాను, పోరాడతాను, అవసరమైతే జైలుకి వెళ్తాను చెప్పి తెలియజేస్తాను. యువత ఉద్యోగాలు కాక వ్యాపారవేత్తలుగా ఎదగాలని పెందుర్తి శాసనసభ్యులు, విశాఖ ఉమ్మడి జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు పంచకర్ల రమేష్ బాబు అన్నారు. పెందుర్తి మండలం సుజాతనగర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జరిగిన ముఖ్య నాయకుల సమావేశంలో రమేష్ బాబు మాట్లాడుతూ ఉపాధి అవకాశాలను మెరుగుపరచడంలో కూటమి ప్రభుత్వం మొదటి స్థానంలో నిలిచిందని పేర్కొన్నారు. ఈ నెల 23వ తేదీ అనకాపల్లి జిల్లా నక్కపల్లి నందు జరగనున్న స్టీల్ ప్లాంట్ భూమి పూజ కార్యక్రమానికి జనసేన కార్యకర్తలు, నాయకులు, అభిమానులు తరలిరావాలని పిలుపునిచ్చారు. దాదాపు 300 వాహనాలతో కొనసాగే ఈ ర్యాలీ సబ్బవరం కేంద్రంగా ఆరంభమవుతుందన్నారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున జన సమీకరణం చేయాలని సూచించారు. వారిని ఆదేశించడం జరిగింది. మిత్తల వాళ్ళు కానీ, కేంద్ర ప్రభుత్వాన్ని కానీ, ప్రయారిటీ ఉత్తరాంధ్ర, తర్వాత రాష్ట్రం అని. ఉత్తరాంధ్రలో చదువుకున్న ప్రతి బిడ్డకి కూడా ఇదే కాదు, వచ్చే ఐటీ కంపెనీల్లో కానీ, ఎన్టీపీసీ ద్వారా వచ్చే పవర్ ప్లాంట్లో కానీ ఉత్తరాంధ్రకి పెద్దపీట వేస్తామని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఈ రాష్ట్రంలోని 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి నిన్ననే ఉగాది రోజు జాబ్ క్యాలెండర్ కూడా ఓపెన్ చేసిన విషయం మీకు తెలుసు. ప్రభుత్వ ఉద్యోగాలు కానీ, ప్రైవేట్ ఉద్యోగాలు కానీ ఏవైనా కూడా 20 లక్షలు అన్నది నిన్ననే ఆయన చెప్పారు. 20తో ఆగం, 25 లక్షల వరకు ఇస్తామని. అంటే వస్తున్న పెట్టుబడులు కానీ, కంపెనీలు కానీ మాకు ఒక అవగాహన వచ్చింది. 5 సంవత్సరాల్లో 20 లక్షలు కాదు, 25 లక్షల ఉద్యోగాలు. అంటే 80 to 90% చదువుకున్న, ఎలిజిబిలిటీ ఉన్న యువతకు ఉద్యోగాలు రాబోతూ ఉన్నాయి. ఇది ఒక పండుగ. ప్రతి కుటుంబంలో ఒకడు ఉద్యోగం చేయాలి, ప్రతి కుటుంబంలో ఒక ఎంటర్ప్రెన్యూర్గా రావాలి, వ్యాపారం చేయాలన్న ముఖ్యమంత్రి గారి సంకల్పాన్ని నిజం చేయబోయే సంవత్సరం, రాబోయే సంవత్సరం. దీన్ని అందరూ కూడా ఆశీర్వదించి పెద్ద ఎత్తున తరలి రావాలని ఈ మీడియా ద్వారా కూడా ప్రజలకు పిలుపునిస్తూ, అనకాపల్లి మండలం తుంపాల గ్రామంలో శనివారం రంజాన్ పండుగను ముస్లిం సోదరులు అత్యంత భక్తి శ్రద్ధలతో ఉత్సాహంగా జరుపుకున్నారు. నెల రోజుల పాటు కఠిన ఉపవాస దీక్షలు చేపట్టిన ముస్లింలు పండుగ రోజున ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి పండుగ పరమార్థాన్ని చాటారు. నూర్ మసీదులో ముస్లిం మైనార్టీలు భారీ సంఖ్యలో గుమిగూడి సామూహిక నమాజ్ నిర్వహించారు. అల్లా కృప అందరిపై ఉండాలని, దేశం శాంతి సౌభాగ్యాలతో వర్ధిల్లాలని కోరుకుంటూ ప్రత్యేకంగా దువా చేశారు. చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరూ నూతన వస్త్రాలు ధరించి పండుగ సంబరాల్లో మునిగిపోయారు. నమాజ్ అనంతరం ముస్లిం సోదరులు ఒకరినొకరు ఆలింగనం చేసుకుని ఈద్ ముబారక్ అంటూ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ సందర్భంగా ముస్లిం మత పెద్దలు ప్రసంగిస్తూ మహమ్మద్ ప్రవక్త చూపిన మార్గంలో ప్రతి ఒక్కరూ నడవాలని పిలుపునిచ్చారు. రంజాన్ అంటే కేవలం ఉపవాసం మాత్రమే కాదని, ఆకలి విలువను తెలుసుకోవడం, పేదలకు సహాయం చేయడం మరియు క్రమశిక్షణతో కూడిన జీవితాన్ని గడపడమే పండుగ ముఖ్య ఉద్దేశమని వారు వివరించారు. ఈ కార్యక్రమంలో యూత్ మసీద్ కార్యవర్గ సభ్యులు, ప్రెసిడెంట్ నాగూర్, వైస్ ప్రెసిడెంట్ షేక్ మదీనా, సెక్రటరీ ఇబ్రహీం, జాయింట్ సెక్రటరీ ఎస్కే రదియా, క్యాషియర్ నాగూర్, జాయింట్ క్యాషియర్ ఎస్కే దాదా, కమిటీ సభ్యులు విశాఖ సుబాన్, జన్ను, బాషా మరియు అధిక సంఖ్యలో ముస్లిం పెద్దలు పాల్గొన్నారు. सबसे पहले आप तमामी हजरात को ईद उल फित्र मुबारक हो। अल्लाह ताला के दुआ से और हुजूर सल्लल्लाहु अलैहि वसल्लम सदक़े तुफ़ैल से अल्हम्दुलिल्लाह आज हम तुमपाला गांव मुसलमान नूर मस्जिद में ईद की नमाज़ अभी पढ़कर फारिग हुए हैं। अल्लाह ताला से दुआ है कि तमाम उम्मत मोहम्मद मुसलमान गुनाह को बख्श दे और हमारी इबादत में कबूल अता फरमाए। और अल्लाह ताला से दुआ है कि या अल्लाह हम तमाम उम्मत मुसलमान के दिलों में जो नेक जायज़ तमन्ना है आज ईद के सदक़े तुफ़ैल से उसको पूरी कबूल अता फरमाए। सल्लल्लाहु ताला अलैहि वसल्लम। अस्सलामु अलैकुम व रहमतुल्लाहि ताला व बरकातुहू। ईद मुबारक।
మా కొత్త కమిటీగా మాకు అవకాశం ఇచ్చిన పెద్దలకు అందరికీ పేరు పేరున అస్సలాముఅలైకుం. బాయ్, మనకి మసీదులో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇప్పుడున్న గవర్నమెంట్ కానీ ఏదైనా మాకు సహకరించి మా యొక్క సాధికానా కానీ మా యొక్క మసీదు డెవలప్ కానీ ఈద్గా కానీ అన్ని దగ్గరుండి మాకు సమకూరుస్తారని ఆశిస్తున్నామండి. మాకు ఉన్న పార్టీ కానీ ఏదైనా ఏ పార్టీకైనా కానీ మా ఎమ్మెల్యే గారు కానీ ఎవరైనా సరే మాకు సపోర్ట్ చేసి మాకు అన్నీ చేస్తారని ఆశిస్తున్నామండి. అందరికీ ఈద్ ముబారక్. ఈరోజు ఈ మసీదు ఈ విధంగా అయిందంటే అల్లా తల దయ వల్ల అవుతుంది. ఈ మసీదు స్థాపించి 44 సంవత్సరాలు అయినా ఈరోజు ఇలాగ ఈద్గా టైంలో బయట నమాజ్ చేయడం జరిగింది. 1983లో స్థాపించడం జరిగింది. ఇప్పటివరకు ఈ విధంగా ఇంత జమాత్ నమాజ్ చేయడానికి వచ్చిన వాళ్ళు కానీ ఈ విధంగా అవుట్డోర్లో నమాజ్ చేయడం కానీ ఇదే ఫస్ట్ టైము. ఇంతవరకు ఎప్పుడు జరగలేదు. అలాగే ఈ విధంగా ఈద్గా కారణమండి మసీదు ఉండమండి. ఈ విధంగా ఇంతమంది నమాజ్కి వచ్చారంటే అది అంతగా అల్లా తాలా దయ వల్ల ఈ విధంగా జరిగింది. అందరూ కూడా అల్లా తాలాకు రుణపడి ఉన్నారు. ఈ విధంగా జరగడం మనందరూ గొప్ప. ఈ రోజు జరిపించుకున్నాం. ఇదందరూ మనందరూ గొప్ప. అల్లా తాలా పైనుండి అన్ని కూడా మనకి ఇవ్వడం వల్ల ఈ విధంగా జరిపించుకున్నాం. ఆమీన్. ముస్లిం సోదరులందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు. ఈద్ ముబారక్. తుమ్మపాల నూరు మసీద్ కమిటీ పెద్దలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ కొత్త కమిటీలో మమ్మల్ని జాయింట్ సెక్రటరీగా తీసుకుని మసీదు అభివృద్ధికి సహకరించమని మమ్మల్ని పెద్దలు అందులో భాగస్వాములు చేశారు. దానికి మేము కట్టుబడి మసీదు అభివృద్ధికి మేము తోడ్పడతామని, అలాగే మసీదులో చేయవలసిన కార్యక్రమాలు అయితే చాలా ఉన్నాయి. మనం ఎండాకాలం కనుక మసీదులో ఒక ఏసీ పెట్టుకుందాం అనుకుంటున్నాం. అలాగే సీలింగులు కానీ అలాగే అల్యూమినియం తలుపులు కానీ అవి పెట్టుకుందాం అనుకుంటున్నాం. లోపల కబర్స్థాన్లో గోడ చిన్నదైపోయింది. లోపలికి అన్నీ దూకేస్తున్నాయి కనుక అది ఒక 3 అడుగులు పెంచుదాం అనుకుంటున్నాం. అలా చేయవలసిన కార్యక్రమాలు అన్నీ కూడా చాలా ఉన్నాయండి ఈ మసీదులో. ఇవన్నిటిలో కూడా ప్రజలు అందరూ కూడా జమాత్కి వచ్చిన వాళ్ళందరూ సహకరించి అభివృద్ధికి మసీదు అభివృద్ధికి తోడ్పడతారని, అలాగే నా వంతు కూడా ఇందులో అభివృద్ధికి నా వంతు సహకారం కూడా అందజేస్తానని పెద్దలు నన్ను ఆశీర్వదించి ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. సుబ్హానల్లాహ్, సలాం అలైకుం. ఈరోజు పండగ రోజు అండి. ఈ ఈద్ రోజు ఎలా వస్తుందంటే అల్లా తఆలా చెప్పాడు. అంటే ఒక 30 రోజుల ఉపవాసాలు ఉండి కూడా ఈరోజు పండుగ చేసుకుంటున్నాం. ఆ 30 రోజుల ఉపవాసం ఎందుకంటే అల్లా తఆలా ఒక పేదవాడు ఆకబాద్ ఎలా ఉంటుందని కూడా అల్లా తఆలా ముస్లిమ్స్కి ఉపవాసాలు పెట్టాడు. ఉపవాసాలు చేస్తూ ప్రపంచంలో ఎంతోమంది ఉపవాసాలు చేశారు. వాళ్ళందరూ కూడా అల్లా తఆలా ఎంతమంది ఉపవాసాలు చేశారు, ఎంతమంది ఖురాన్ చదివారు, ఎంతమంది నమాజ్ చదివారు, ఎంతోమంది దాన ధర్మాలు కూడా చేశారు. ఇవన్నీ కూడా అల్లా తఆలా అంగీకరిస్తాయి. కాబట్టి ఈ ప్రపంచం ఎంతమంది అయితే ఉన్నారో ఏంటి ఉపవాసం ఉండే రోజులు ఉండేవాళ్ళు, నమాజ్ చదివేవాళ్ళు, ఖురాన్ చదివేవాళ్ళు, తర్వాత ఇంకా దాన ధర్మాలు చేసేవాళ్ళు అందరూ ఎంతమంది అయితే ఉన్నారో వీళ్ళందరూ కూడా అల్లా తఆలాకి అందరికీ హిదాయత్ కోరుకుంటున్నాను. అలాగే ఇన్షాల్లా ఈ తుంపాల్లో ఈరోజు పండగ వాతావరణం చాలా బాగా కనపడింది. ఎందుకంటే ఎప్పుడు ఎరగలేనిది ఈరోజు జమాత్ చాలా బాగా వచ్చింది. ఇన్షాల్లా ఈ తుంపాల్లో ఎప్పుడు కూడా ఇలాగ పండగ వాతావరణం కనపడాలని, ఎప్పుడు జమాత్తో నిలబడాలని, మసీదు ఎప్పుడు కూడా కలకలాడుతూ ఇదే కాదు ప్రపంచంలో ప్రతి మసీదు కూడా కలకలాడాలని కోరుకుంటున్నాం. 5 పూట నమాజ్ కూడా అవ్వాలని కోరుకుంటున్నాం. ప్రతి రంజాన్కి ప్రతి సంవత్సరం ప్రతి ముస్లిమాలు ఎంతమంది ఉన్నారో అందరూ కూడా ఉపవాసాలు ఉంటూ ఖురాన్ చదువుతూ నమాజ్ చదువుతూ దాన ధర్మాలు కూడా చేయాలని కోరుకుంటున్నాను. ఎవరైతే చేస్తారో ఇన్షాల్లా అల్లా తఆలా అందరికీ హిదాయత్ ఇస్తాడు. అలాగే ఇన్షాల్లా ఆడవాళ్ళు కూడా ఎంతోమంది ఇళ్ళ కాడ ఉపవాసాలు చేశారు, నమాజ్ చదివారు. వాళ్ళు కూడా అల్లా తఆలా వాళ్ళకి హిదాయత్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఎంతమంది అయితే ముస్లిమాన్ భార్యలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా అతను హిదాయత్ కోరుకుంటున్నాను. ఇన్షాల్లా ఇంకో అసలు విషయం ఏంటంటే మన ముస్లిమాన్ భాయ్ ఎంతోమంది ఉన్నారు. ఇక్కడ బయట ఇతర కంట్రీలు ఎంతోమంది తెలుగు భార్యలు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళు అక్కడ ఏరియాలో ఎన్నో హిదాయత్ ఇవ్వాలి. అలాగే ఇన్షాల్లా వాళ్ళ యొక్క ప్రమాదాలు ఉన్నారు. ఏం చేస్తారంటే వాళ్ళు అక్కడ అరిచేతులు ప్రాణాలు బట్టి ఉన్నారండి అక్కడ మన ముస్లిమాన్ భాయ్. ఈరోజు నిన్న సౌదీలో చాలా మందికి కూడా నమాజ్ అవ్వలేదు. ఎందుకంటే యుద్ధం భయం అయిపోయింది. కాబట్టి అల్లా తఆలా వాళ్ళందరికీ యుద్ధం ఆగాలని, వాళ్ళందరికీ హిదాయత్ ఇవ్వాలని ఇన్షాల్లా నేను కోరుకుంటున్నాను. అలాగా వీళ్ళందరికీ నాకు అవకాశం ఇచ్చినందుకు ఈ కమిటీకి మసీదుకి అల్లా తఆలా గురించి నేను ధన్యవాదాలు కోరుకుంటున్నాను. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. ప్రతి ఏటా కొత్త అమావాస్య పర్వదినాన్ని పురస్కరించుకొని హిందువులు పవిత్రంగా నిర్వహించుకునే శ్రీ నూకాంబిక అమ్మవారి పండుగ మహోత్సవాలు అన్ని ప్రాంతాలలో అంగరంగ వైభవంగా సాగాయి.
ఈ దిశలో విశాఖ జిల్లా పెందుర్తి మండలం పాపయ్యరాజుపాలెం గ్రామంలో నూతనంగా పునర్నిర్మించిన శ్రీ నూకాంబిక అమ్మవారి దేవాలయం నందు కూడా కొత్త అమావాస్య వేడుకలు వైభవంగా జరిగాయి. ఈ వేడుకలను పురస్కరించుకొని తెల్లవారుజాము నుంచి అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించి సర్వాలంకరణ గావించారు. వేడుకల్లో భాగంగా వేలాది మంది భక్తులు అమ్మను దర్శించుకొని పసుపు కుంకుమలు నూతన వస్త్రాలు సమర్పించి మొక్కుబడులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అభివృద్ధి కమిటీ ప్రతినిధులు మీడియాతో మాట్లాడుతూ ఉత్సవ విశేషాలు వివరించారు. అలాగే సాయంత్రం అమ్మవారి గరిగల సంబరాన్ని సంప్రదాయ ప్రదర్శనలతో అంగరంగ వైభవంగా నిర్వహించారు. మాది పాపయ్యరాజుపాలెం గ్రామం. కొత్త అమావాస్య సందర్భంగా నూతనంగా నిర్మించిన నూకాంబిక ఆలయంలో అమ్మవారికి ఉదయం 6 గంటల నుంచి ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ అమ్మవారి ముందు చిన్నగా ఉండి తర్వాత మా గ్రామస్తులు అందరూ సహకారంతో అభివృద్ధికి సహకరించిన విరాళాలుగా ఇచ్చిన వాళ్ళందరూ దీనితో మొత్తం నూకాలమ్మ ఆలయం ఈసారి కొద్దిగా గ్రాండ్గా చేద్దామని పెద్దగా నిర్మించి ఈ కార్యక్రమం చేస్తున్నాము. అలాగే ఈరోజు సాయంకాలం వరకు కూడా భక్త మహాశయులు అందరూ వస్తారు. వచ్చి పూజా కార్యక్రమం జరుగుతుంటే ప్రసాద వితరణ జరుగుతుంది. కనుక ప్రతి సంవత్సరం ఇదే కార్యక్రమం ఇలాగే చేస్తూ ఉంటాము. భక్తుల ఈ కార్యక్రమానికి జయప్రదం చేస్తారని కోరుతున్నాను. పాపయ్యరాజుపాలెం, నేను రోమల్ నూకరాజు గారని. ఇంతకు 50 సంవత్సరాల కింద గుడి చిన్న గుడి ఉండేది. అది చేసి కొత్త గుడి నిర్మాణం చేసామండి. అందరూ గ్రామ ప్రజలు పెద్దలు అందరూ వేరే వారు అందరూ డొనేట్ చేశారు. కరెక్ట్గా రేపు ఏప్రిల్ 3 తారీఖు వార్షికోత్సవం అండి. ఈ కొత్త సందర్భంగా చాలా గ్రాండ్గా అవుతుంది. తెల్లవారు 6 గంటల నుంచి పూజ కూడా స్టార్ట్ చేసామండి. సాయంత్రం పోరాటం కూడా ఉందండి ఈరోజు. అలాగే ఈ సాయంత్రం బట్టలు కూడా తిరుగుతాయండి ఊర్లోని గ్రామం తరపున అందరూ రావాల్సింది వచ్చింది. దేశంలోని అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ భూమి పూజ కార్యక్రమం ఈ నెల 23వ తేదీన జరగనున్నట్లు ఏపీ ఆయిల్ సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ తెలిపారు. విశాఖ జిల్లా పెందుర్తి మండలం రాంపురం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన ముఖ్య నాయకుల సమావేశంలో బాబ్జీ మాట్లాడుతూ ఆర్సెలార్ మిట్టల్, నిపాన్ స్టీల్ అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం బంగారయ్యపేట ప్రాంతంలో సంయుక్తంగా చేపట్టనున్నట్లు తెలిపారు. తొలి దశలో 80,000 కోట్ల రూపాయల పెట్టుబడితో ఆరంభమయ్యే ఈ పరిశ్రమ నందు దాదాపు 30,000 మంది యువత ఉద్యోగాలు పొందగలరని ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే ఉగాది సందర్భంగా ప్రభుత్వం విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ పరిశీలకులు కోరాడ రాజాబాబు, స్థానిక పార్టీ నాయకులు కూనిగంటి కనకరాజు, వేగి పరమేశ్వరరావు, అవగడ్డ అప్పలనాయుడు తదితరులు మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించ తలపెట్టిన ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున జన సమీకరణ చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాలను పార్టీ శ్రేణులు లాంఛనంగా ఆవిష్కరించారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు బల్లా శ్రీను, సేనాపతి, వసంత శంకర్రావు, రౌతు శ్రీను, పార్టీ వార్డు అధ్యక్షులు చీర అప్పలరాజు, అయిత ఎర్రిబాబు, పెంటకోట రాజేంద్ర ప్రసాద్, మంత్రి రవి, స్థానిక టీడీపీ నాయకులు కోరుబిల్లి సుందర్రావు, గన్రెడ్డి మాలతి నగేష్, రెడ్డి నారాయణ, గనిశెట్టి కనకరాజు, పిల్లల అప్పనాయుడు, చెల్లుబోయిన పైడిరాజు తదితరులు పాల్గొన్నారు. ప్రతి మండలానికి కూడా బస్సు ఇస్తామని చెప్పేసి పార్టీ ఆదేశాలు రాష్ట్ర పార్టీ కార్యాలయం జరుగుతుంది. మన నాయకులు కార్యకర్తలు అందరూ కలిసి చేయవలసిందిగా నాయకులు అతిపెద్ద స్టేట్ నారా చంద్రబాబు గారు డాక్టర్ ఎన్ఆర్జీ ఆఫీస్కి వస్తారు. మన వాళ్ళు ఒకరు ఇద్దరు ముగ్గురు నాయకులు కోఆర్డినేట్ చేసుకోండి. వచ్చిన వాళ్ళు వాళ్ళ పార్టీ మీద అబ్బాయి మన వాళ్ళందరినీ కూడా ఎక్కమని చెప్పండి. కాదు వాళ్ళు కాదు తప్పకుండా మాకు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ అలాగే నీరు కొద్ది కలిపి తప్పకుండా ముందుకు తీసుకెళ్ళి మాకు జనాల్ని టార్గెట్ ఇస్తారు, వెహికల్స్ ఏమి ఇస్తారు, ఈ డీటెయిల్స్ అన్ని కూడా మాకు అందజేస్తే ఆ కార్యక్రమంలో పూర్తిగా మేము నిమగ్నమై ఈ కార్యక్రమాన్ని మేము విజయవంతం చేయడానికి మా సాయశక్తిగా ప్రయత్నించి మీ దగ్గర మంచి పేరు తెచ్చుకుంటామని నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. చేసుకొని వెళ్ళడానికి ఫ్యూచర్ తప్పకుండా మనం 500 మందిని తీసుకెళ్ళాలి. మా వారి నుంచి నేను తీసుకొస్తామని చెప్పేసి బాగున్నాడు ఒడ్డుకోబెట్టి నాకు పోయినా అది అలాగే ఉండాలంట. ఈ రెండు కూడా మన్నాలితో మాట్లాడతాం కాబట్టి ఇవాళ సమాజంలో మనం
ఉన్న పరిస్థితుల్ని స్టడీ చేసుకొని ప్రభుత్వ ఉద్యోగాలు కూడా డిమాండ్ ఇక్కడ లేదు. ఎవరైనా అమ్మాయిని అడిగితే ఏ ఉద్యోగం చేస్తున్నారంటే అమ్మ ఐటీ కంపెనీలో 3 లక్షలు వస్తాయంటే ఐటీ కంపెనీయా, గవర్నమెంట్ ఉద్యోగం అనేది అడుగుతారు కొంతమంది. అట్లాంటి పరిస్థితి వచ్చింది. గవర్నమెంట్లో అందరికి ఉద్యోగం రావడం కష్టమే. అందువల్ల మనం ఏం చేయాలంటే మన పిల్లల్ని కొంచెం కోచింగ్ ఇచ్చి బాగా చదవమని ప్రిపేర్ అవ్వమని చెప్తే డెఫినెట్గా మనం కొన్ని అవకాశాలు పిల్లలకు కల్పించడం తెలియజేస్తూ ఈ కాంప్లైంట్ అన్నీ కూడా మళ్ళీ మనం ఒక 2 రోజులు 23, 24, 25 మన రైతన్న కోసం చెప్పారు. 23 ఎట్లాగో ముఖ్యమంత్రి ప్రోగ్రాంతో పోదు కాబట్టి 24, 25 ఇక రేపు అవకాశం ఉంటే రేపు తిరిగే పరిస్థితి ఉండదు అనుకుంటాను నేను. మీరు ఎవరు ఈ కొన్ని విషయాలు దీని మీద రోజు పంపించారు పార్టీ. దీని గ్రామాల్లో మీరు రోజులో తీసుకెళ్ళి మీ పరిధిలో ఎవరికి అభివృద్ధి రోజుల క్యాంపెయిన్లో మనం గడపడానికి ఎవరైతే చేశామో దీన్ని కూడా లోకల్ చేసి ఈ 2 ప్రోగ్రామ్ విజయంతో చేయాలని చెప్పి అందరూ కోరుతా ఉన్నా. మళ్ళీ మొదటి వెహికల్స్ అయితే ట్రాన్స్పోర్టేషన్కి ఆంధ్రప్రదేశ్లో ఏదైనా వెళ్తా ఉంది ప్రిపేర్గా చేయడం ముందు చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా నాయకులు అప్పుడు అందుకోవడం జరుగుతుంది. అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో ముస్లిం సోదరులు రంజాన్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. పవిత్ర రంజాన్ ఉపవాస ప్రార్థనలను ఆచరించి ఈరోజు ముస్లిం సోదరులు శ్మశాన వాటికలో ఈద్ను జరుపుకున్నారు. ఒకరినొకరు ఈద్ ముబారక్ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. అనంతరం మహమ్మద్ షాహిద్ ఆధ్వర్యంలో స్థానిక చిత్రమంతి థియేటర్ సెంటర్ వద్ద భారీ మజ్జిగ పంపిణీ ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ మహమ్మద్ జాకిర్నాలా, వైస్ ప్రెసిడెంట్ మహమ్మద్ తాజుద్దీన్, ఎస్కే ఖాదర్, కరీముల్లా, యూత్ ప్రెసిడెంట్ షాహిద్ మరియు మసీద్ కమిటీ సభ్యులు ముస్లిం సోదరులు భారీ ఎత్తున పాల్గొన్నారు. ఈ మేరకు మత పెద్దలు తదితరులు మీడియాతో మాట్లాడారు. हमारे कब्रिस्तान के स्टील गेट के सीधे हर तरफ के बड़ी में हमें ईदगाह बना लेंगे. आप लोग तमाम को अगर राजी रहा तो इंशाअल्लाह ईदगाह बना लेंगे करके मैं 2-3 साल के पहले पाम्पलेट बांटा हूँ. आप लोग देख के रहेंगे, याद भी रहेंगे. మేము పాయకరావుపేట పంచాయతీ పాలక వర్గానికి వీళ్ళ దగ్గరికి వెళ్ళి ఉషాశ్రీ ప్రెసిడెంట్ గారి దగ్గరికి వెళ్ళి మేము ఈ దగ్గరలో ఉన్నటువంటి శ్మశానం ముక్క, అది శ్మశానంలో ఉన్నది, అది మన ఈద్గాకి నప్పుతుంది కాబట్టి దయచేసి మాకు అది శాంక్షన్ చేస్తే అందులో మేము ఈద్గా తయారు చేసుకుంటామనేసి చాలా ప్రాధాన్యపూర్వకంగా అడిగి ఉన్నాం. కానీ అది ఏ విధంగా ఏ రాజకీయంతో ఆగిపోయిందో తెలియదు, కానీ అది మాకు ఇవ్వలేదు. మేము మైనార్టీ ముస్లింలైన మాకు కనీసం ఈద్గాకి అవకాశం ఉందనేసి ప్రాధాన్యత కోరిన మా కోరిక నెరవేరలేదు. ఇవి చిన్న చిన్న గ్రామాలైనటువంటి ఈ ఇటువంటి చుట్టుపక్కల గ్రామాల్లో వాళ్ళందరికీ షాదీఖానాలు ఉన్నాయి, ఈద్గాలు ఉన్నాయి, కబ్రస్థానాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ ఇంత పెద్ద మెజార్టీ మేజర్ పంచాయతీ అయినటువంటి మాకు, మైనార్టీ అయినటువంటి మాకు ఆ 2 సదుపాయాలు లేక చాలా ఇబ్బంది పడుతున్నాం. యాక్చువల్గా చెప్పాలంటే శ్మశానంలో ఎప్పుడూ నమాజ్ చేయరు, కానీ మాకు గత్యంతరం లేక, అవకాశాలు లేక, మా మసీద్ సరిపోక ఈ ప్రదేశాన్ని ఎంచుకొని ఇక్కడ మేము ఈరోజు ఈదుల్ ఫిత్ర్ జరుపుకున్నాం. ఇది చాలా బాధాకరమైన విషయం, ఒక రకంగా సంతోషకరమైన విషయం. కావున ప్రభుత్వం వారు మనకు అనితా మేడం గారు మాట ఇచ్చి ఉన్నారు. నాకు 2 సంవత్సరాల క్రితం మాట ఇచ్చారు, తప్పకుండా నేను గెలిచిన తర్వాత 1 సంవత్సరం నాకు టైం ఇవ్వండి, నేను మీకు ఈద్గా షాదీఖానా 2 పూర్తి చేస్తాననేసి. కానీ పన్నుల ఒత్తిడి వల్ల వారు చేయలేకపోయారు. మొన్న ఈ మధ్య 1 నెల క్రితం వెళ్ళి కలిసాం, తప్పకుండా వారు జ్ఞాపకం చేశాం, తప్పకుండా మీ కోరిక నెరవేరుస్తానని మాట ఇచ్చి ఉన్నారు. అదే నమ్మకంతో మేము ఉన్నాం. ఇన్షాల్లా మాకు మళ్ళీ 2 నెలల్లో బక్రీద్ పండుగ వచ్చేది ఉన్నది. బక్రీద్ పండుగ కనీసం బక్రీద్ పండుగకైనా మాకు ఈద్గా ప్రసాదిస్తారనేసి చాలా నమ్మకంతో ఉన్నాం. ఈ ముఖ్యంగా మన విలేకరుల సోదరులకు ముఖ్యంగా విజ్ఞప్తి ఏంటంటే మా బాధని మీరు వ్యక్తపరుస్తూ క్లుప్తంగా ప్రభుత్వానికి అందేలాగా ప్రశ్నలు ఇవ్వవలసిందిగా వినయపూర్వకంగా కోరుతున్నాను. అస్సలాము అలైకుం. ఫస్ట్ రంజాన్ సోదరులందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. మన పాయకరావుపేట కమిటీ ద్వారా చాలా సంతోషం ఇక్కడ ఈద్గా చేసుకున్నాం. ముఖ్యంగా ఏంటంటే మాకు ఈద్గా లేకపోవటం వల్ల, మసీదులో జాగా లేకపోవటం వల్ల ఈ కబ్రస్థానంలో ఈ జాగాన్ని చదువు చేసుకుని ఇక్కడ మేము చేసుకుంటున్నాం. ముఖ్యంగా గవర్నమెంట్ వారికి మా విన్నపం ఏమిటంటే మాకు ఈద్గాని చేయించవలసిందిగా కోరుతున్నాం. షాదీఖానా ఫస్ట్ ఈద్గా మాకు కావాలి. షాదీఖానా కూడా మన అనితమ్మ గారికి మేము కలిసాం, ఆవిడ మాట ఇచ్చారు మాకు.
తప్పకుండా చేస్తానన్నారు. ప్రజెంట్ మాకు హెడ్ క్వార్టర్ పాకిరాబాద్ కాబట్టి అక్కడే చేస్తాను, మీకు మాట ఇచ్చాను, చేస్తాను చెప్పి అడుగుతారు. ఆ అనితా మేడం గారు కూడా మేము చాలా రుణపడి ఉంటాం. ఈ అయిపోతే అయినా చేసినా చేయకపోయినా కూడా ఎప్పుడు ఆవిడ అంటూ ఉంటాం, ఆవిడకి అందుబాటులో ఉంటాం అని చెప్పేసి ముస్లిం కమిటీ తరఫున మేమందరం కూడా ఆవిడకి కృతజ్ఞతలు మరొక్కసారి చెప్పుకుంటున్నాం. ముఖ్యంగా ఇంకో విషయం ఏంటంటే ఇది చదువు చేయడానికి కారణం మేము మన కమాలుద్దీన్ గారు చాలా సహాయం చేశారు మాకు. ఇది ఎంత రూపాయలు నీళ్ళలో ఉండేది, ఒక షవల్ ఇచ్చి ఆయన చాలా నేను ఉన్నాను, మీకు జాస్తి పనులు చేసుకోండి, దీనికి ఎంత ఖర్చు భరిస్తా అని చెప్పేసి ఆయన చేయించారు. ముఖ్యంగా దానికి నలుగురు సహకరించారు కాబట్టి ఇక్కడ 700-800 మంది చేశారు. 800 మంది చదివారు. రోజు 800 చదవడానికి మాకు సరైన ఇదిగా లేకపోవడం వల్ల చుట్టుపక్కల గ్రామాల వల్ల మేము చేసాం. ఇది ఈ తోట నాగేష్ గారు, గూడూరు శ్రీని గారు, వీళ్ళందరూ కూడా, చిట్టిబాబు గారు, వరహాలు గారు, వీళ్ళు కూడా మాట ఇచ్చారు. గూడూరు శ్రీని గారు కూడా మాట ఇచ్చి మేము అనితా మేడం గారికి చెప్పి మీకు చేయిస్తాం. ముస్లిం కమిటీకి ఏమీ లేదు కాబట్టి ఎప్పుడు నుంచి బాధ్యత పుట్టింది కానీ ఇంతవరకు నాకు ఇది కాలేదు. అది ముఖ్య విషయం. అది ఏ విషయం ఏమనుకోవాలంటే చేసుకోవాలి. అదండి మెయిన్. ఇది జరగడానికి కూడా నలుగురు ముఖ్యంగా వ్యక్తులు ఉన్నారు. ఇది శుభ్రం చేయడానికి నేను ముఖ్యంగా అహ్మద్ భాయ్ ఒకరు, బషీర్ భాయ్ ఒకరు, తర్వాత జహాంగీర్ బాషా ఒకరు, తర్వాత మన అంబేద్కర్ కాలనీ కుర్రు యూత్ కూడా, తర్వాత షాహిద్, వీళ్ళు యూత్ కమిటీ కూడా కుర్రు చాలా కష్టపడ్డారు. 10 రోజులు బట్టి అహోరాత్రులు కాత్పడి ఈ కార్పెట్లు తెచ్చి ఇవన్నీ చేసి రాత్రి కూడా వర్షం పడుతుంటే ఇవన్నీ ఎత్తి మళ్ళీ పొద్దున చేసాం. వాళ్ళందరూ కూడా మా హృదయపూర్వక అభినందనలు చేసుకుంటున్నాం. మీ మీడియా మిత్రులు కూడా మీకు తెలియజేశారంటే ఇది మా అనితమ్మ గారి దృష్టికి తీసుకెళ్లి మా ముస్లింకి ఏదో చేయవలసిందిగా ఈద్గా మాకు కావాలి. ఇది అందరూ చూస్తున్నారు, వాళ్ళకి చెప్పండి. ఇదే మా విన్నపం. ఎన్నికలలో ఇచ్చిన హామీలను అమలు చేస్తూ ప్రజల మన్ననలు అందుకుంటున్న కూటమి ప్రభుత్వం నేడు రాష్ట్రంలో యువతకు ఉపాధి కల్పించేందుకు జాబ్ క్యాలెండర్ విడుదల చేసిందని అనకాపల్లి జిల్లా తెలుగు యువత అధ్యక్షులు షాప్ డైరెక్టర్ PBVSN రాజు అన్నారు. సబ్బవరం మండలం ఇరువాడలో తమ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో PBVSN రాజు మాట్లాడుతూ ఎన్నికల ముందు యువ నాయకులు మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ యువగలం పాదయాత్రలో ఇచ్చిన హామీని నేడు నెరవేర్చాలని ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 10,060 ఉద్యోగాలకు జాబ్ క్యాలెండర్ విడుదల చేసిన ఘనత కూటమి ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. గత ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ తెల్ల కాగితంలాగా మిగిలిపోయిందని అన్నారు. అలాగే అనకాపల్లి జిల్లాలో నక్కపల్లిలో ఈ నెల 23న ఆర్సెలర్ నిప్పన్ స్టీల్ ప్లాంట్కు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మానవ వనరుల ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన చేస్తున్నట్లు ఆయన తెలిపారు. అనంతరం ఆయన రాష్ట్ర ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు, ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ముందుగా రాష్ట్ర తెలుగు ప్రజలకి ఉగాది శుభాకాంక్షలు, అలాగే ముస్లిం సోదరులకి రంజాన్ శుభాకాంక్షలు. ఏదైతే లోకేష్ గారు పాదయాత్రలో జాబ్ క్యాలెండర్ ఓపెన్ చేస్తామని చెప్పారు, అలాగే ఈ ఉగాదికి యువతకి జాబ్ క్యాలెండర్ ఓపెన్ చేసి యువత అందరిలో ఉత్సాహం నిలిపారు లోకేష్ గారు. అలాగే 10,060 ఉద్యోగాలు, అందులో ముఖ్యంగా హోంశాఖ, అలాగే గ్రూప్ 1, గ్రూప్ 2, విద్యాశాఖ అన్ని 10,060 ఉద్యోగాలు విడుదల చేశారు. ఈ సందర్భంగా లోకేష్ గారికి యువత తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ, అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, ముఖ్యంగా మన పాదయాత్ర రథసారథి లోకేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ, అలాగే మన రాష్ట్రంలో ఇతర దేశాలకు వెళ్ళి అనేక కంపెనీలు తీసుకొచ్చి త్వరలో విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాలో కంపెనీలు పెట్టి యువతకి ప్రతి ఒక్కరికి ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి ఎంతో కృషి చేస్తున్నారు. అలాగే ఈ నెల 23వ తారీఖున రేపు స్టీల్ ప్లాంట్ ఓపెనింగ్ కూడా, శంకుస్థాపన కూడా ఉంది 23 సాయంత్రం 4 గంటలకి. ఇందువలన మన కూటమి నాయకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ, అలాగే పత్రికా విలేకరులు, ఎలక్ట్రానిక్ మీడియా వారు గతంలో మాకు అవసరస్ట్ కింద లోకేష్ గారిని మమ్మల్ని ఎంతో ఇబ్బంది పెట్టిన జగన్మోహన్ రెడ్డి కూడా జాబ్ క్యాలెండర్ విడుదల చేశాడు. అది
ఒక తెల్ల పేపర్ కింద విడుదల చేసి ఏ ప్రయోజనం లేదు. కానీ మా ప్రభుత్వం ఉన్నమాట నిలబెట్టుకొని యువకులకి ఎంతో ఉద్యోగ అవకాశాలు ఇప్పించాలని ఎంతో కృషి చేస్తున్నారు నారా లోకేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపు. అనకాపల్లి నియోజకవర్గం అనకాపల్లి మండలం తుంపాల గ్రామంలో శనివారం రంజాన్ పండుగను ముస్లిం సోదరులు అత్యంత భక్తి శ్రద్ధలతో ఉత్సాహంగా జరుపుకున్నారు. నెల రోజుల పాటు కఠిన ఉపవాస దీక్షలు చేపట్టిన ముస్లింలు పండుగ రోజున ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి పండుగ పరమార్థాన్ని చాటారు. నూర్ మసీదులో ముస్లిం మైనార్టీలు భారీ సంఖ్యలో గుమిగూడి సామూహిక నమాజ్ నిర్వహించారు. అల్లా కృప అందరిపై ఉండాలని, దేశం శాంతి సౌభాగ్యాలతో వర్ధిల్లాలని కోరుకుంటూ ప్రత్యేకంగా దువా చేశారు. చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరూ నూతన వస్త్రాలు ధరించి పండుగ సంబరాల్లో మునిగిపోయారు. నమాజ్ అనంతరం ముస్లిం సోదరులు ఒకరినొకరు ఆలింగనం చేసుకుని ఈద్ ముబారక్ అంటూ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ సందర్భంగా ముస్లిం మత పెద్దలు ప్రసంగిస్తూ మహమ్మద్ ప్రవక్త చూపిన మార్గంలో ప్రతి ఒక్కరూ నడవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో యూత్ మసీద్ కార్యవర్గ సభ్యులు ప్రెసిడెంట్ నాగూర్, వైస్ ప్రెసిడెంట్ షేక్ మదీనా, సెక్రటరీ ఇబ్రహీం, జాయింట్ సెక్రటరీ ఎస్కే రదియా, క్యాషియర్ నాగూర్, జాయింట్ క్యాషియర్ ఎస్కే దాదా, కమిటీ సభ్యులు విశాఖ సుబాన్, జన్ను భాషా మరియు అధిక సంఖ్యలో ముస్లిం పెద్దలు పాల్గొన్నారు. لا يدخله إلا صاحب الشهر رمضان. الله أكبر الله أكبر. السلام عليكم ورحمة الله. ఉగాది రంజాన్ వేడుకలు పురస్కరించుకొని సుజాతనగర్లోని ఎల్ఎస్ హాస్పిటల్ ప్రజలకు ప్రత్యేక కానుకలు అందిస్తూ ఉంది. ఈ దిశలో అన్ని పర్వదినాల్లోనూ వివిధ ప్రాంతాల్లోని మసీదులు, ప్రార్థనా మందిరాలు, ఆలయాలకు విచ్చేసి వారికి హాస్పిటల్ వారు ప్రత్యేక కూపన్లు అందించారు. ఈ సందర్భంగా హాస్పిటల్ ప్రజా సంబంధాల అధికారి కె ప్రసాద్ మాట్లాడుతూ బలహీన వర్గాలకు సైతం అధునాతన వైద్యాన్ని ఉచితంగాను లేదా అతి తక్కువ ధరకు అందించాలనేది తమ హాస్పిటల్ లక్ష్యమని పేర్కొన్నారు. దీనిలో భాగంగా ఇప్పటికే అనేక ప్రాంతాలలో క్యాంపుల ద్వారా ఈ విషయాన్ని ప్రజలకు తెలియజేశామని, తాము అందించే కూపన్లు తీసుకొని సుజాతనగర్లోని ఎల్ఎస్ హాస్పిటల్కు విచ్చేసిన వారికి ఉచిత ఓపీతో పాటు కొన్ని రకాల వైద్య పరీక్షలు ఉచితంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇదంతా తమ మేనేజింగ్ డైరెక్టర్ లక్ష్మణరావు ఎటువంటి లాభాపేక్ష లేకుండా నూతన తెలుగు సంవత్సరాది సందర్భంగా ప్రజలకు అందిస్తున్నట్లు ప్రకటించారు. మేము ఎల్ఎస్ హాస్పిటల్ సుజాతనగర్ మిత్ర సూపర్ మార్కెట్ మేడ మీద నుంచి మా హాస్పిటల్ ఉంది. మా హాస్పిటల్ తరఫున ఈరోజు మనకి రంజాన్ పర్వదినం ఈ సందర్భంగా ముస్లిం సోదరులకు అందరికీ, అంటే మన పెందుర్తి నియోజకవర్గ నలుమూలల నుంచి వచ్చిన ముస్లిం సోదరులకు అందరికీ కూడా మా హాస్పిటల్ తరఫున మా హాస్పిటల్ ఎండీ గారు అయిన ఆర్వీఆర్ సంతోష్ నాయుడు గారు ముస్లిం సోదరులందరినీ దృష్టిలో పెట్టుకొని, వారు ఆరోగ్యపరంగా దృష్టి పెట్టుకొని అందరికీ కూడా ఉచిత ఆరోగ్య ఓపీ ఫ్రీ కూపన్స్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా వారెవరైనా బాగా పేదవాళ్ళైన ఎడల సార్కి మందులు కూడా ఉచితంగా ఇవ్వడానికి, వారికి ఏమైనా ముందు ఏమైనా డయాగ్నోస్టిక్స్ ఏమైనా అవసరం పడితే, బ్లడ్ టెస్ట్లు ఏమైనా అవసరం పడితే మంచిగా అందరిలా కాకుండా మంచిగా డిస్కౌంట్ కూడా ఇవ్వడానికి ముస్లిం సోదరులకు అందరికీ ఈరోజు మా ఎల్ఎస్ హాస్పిటల్ తరఫున ఉచిత ఓపీ కూపన్స్ ఇవ్వడానికని మేము ఉన్నాము. మన ముస్లిం మత పెద్దల అంగీకారంతో ఈరోజు ఉదయం నుంచి ఇక్కడ యాక్టివిటీ చేస్తున్నాము. అందరికీ కూడా ఓపీ కూపన్స్ ఇవ్వడానికి, వాళ్ళ ఆరోగ్యపరంగా కూడా ఎల్ఎస్ హాస్పిటల్ ఎప్పుడు కూడా ముందు ఉంటుందని వారికి భరోసా కూడా మా ఆర్వీఆర్ సంతోష్ నాయుడు గారు ఎవరైతే ఉన్నారో మా ఎండి హాస్పిటల్ ఎండి సిఇఓ ఆర్వీఆర్ సంతోష్ నాయుడు గారు చెప్పడం జరిగింది. ఆయన ఆదేశాల మేరకు ఈరోజు ఇక్కడ విచ్చేసిన ముస్లిం సోదరులకు ఈ కూపన్స్ ఇవ్వడానికని మేము ఎదురు చూస్తున్నాము. ఈ కూపన్స్ తీసుకొని వారు ఒక నెల రోజుల్లోపు ఎటువంటి ఆరోగ్య సమస్యలు ఉన్నా, అంటే జనరల్ బాడీగా బీపీ, షుగరు, ఆవేశం, కీళ్ళవాతాలు ఎటువంటివైనా ఆరోగ్య సమస్యలు ఉంటే వచ్చి వాళ్ళు చూపించుకుంటారని, ఒక నెల రోజుల వ్యవధిలోపు వాళ్ళకి ఉచితంగా సేవలు అందించడానికి హాస్పిటల్ తరఫున మన ఎల్ఎస్ హాస్పిటల్ సుజాత నగర్లో ఉంది. హాస్పిటల్ తరఫున అందరికీ ముస్లిం సోదరులకు ఇవ్వడం జరుగుతుంది. ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గం కంచికచెర్ల మండలం కీసర గ్రామంలో పరిటాల కోటేశ్వరరావు అలియాస్ రాము మీడియా సమావేశంలో మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంలో రేషన్ మాఫియా జరిగిందని, తెలుగుదేశం ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేస్తున్న కీసర వైసీపీ నాయకుడు జెడ్పీటీసీ వేలుపుల ప్రశాంతి భర్త రమేష్పై ఫైర్ అయ్యారు. ఎస్సీ భూములను రైతులు తమ అవసరాలను అమ్ముకున్నారని పేర్కొన్నారు. వైసీపీ మాజీ ఎమ్మెల్యేతో కలిసి పనికిరాని భూములను పేదలకు ఇళ్ల స్థలాలుగా అంటకట్టారని విమర్శించారు. కంచికచెర్ల మార్కెట్ యార్డ్ చైర్మన్ కోగంటి సత్యనారాయణ అలియాస్ బాబు గురించి, శ్రీకృష్ణుడు గురించి తప్పుగా మాట్లాడినందుకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
ఇక్కడ ఉన్న ఎస్సీలు ఇక్కడ ఉన్న పొలాలు అమ్మిన వాళ్ళందరూ కూడా ఇక్కడే కూర్చున్నారు. 20 లక్షలు ఇచ్చారంట, మళ్ళీ ఎకరా 2 లక్షలు అడుగుతున్నారని తనతో చెప్పారంట. ఈ గ్రామస్తులు ఎవరు ఆ గ్రామస్తులు ఎవరో చెప్పండి, ఎవరు చెప్పారు? మీ నోటీస్ ఎవరు ఎలా వచ్చింది తెలియాలి కదా. తెలియకుండా ఏ లేకుండా నోటికి వచ్చినట్టుగా ఫేస్బుక్ లైవ్ ఒకటి పెట్టి ఎట్ట పడితే అట్ట మాట్లాడదు. గతంలో మీరు చేసినవి నువ్వు చేసినవి ఇదే పెండాల్లో మసీదు భూములు ఉంటాయి. ఎవరు చేశారు అవన్నీ? ఏం చేశారు అవన్నీ? ఇదే ఎస్సీలను అడ్డం పెట్టుకొని ఈ 2 కాలనీల్లో లంక భూములు ఆ రోజు రావని చెప్పినా కూడా అప్పుడున్న ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళినా కూడా పట్టించుకోకపోగా వాళ్ళందరి దగ్గర 800, 1000 రూపాయలు, 5000, 10,000 ఎన్ని డబ్బులు వసూలు చేశారు. కనీసం ఒక్కరు కూడా ఇప్పుడు కూడా ఒక ఎకరం కానీ అరెకరాన్ని ఇచ్చింది లేదు. అని మేము అన్నీ దృష్టిలో పెట్టుకొని అక్కడ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మిగతా మనోళ్ళు కూడా మాట్లాడతారు అన్ని విషయాల గురించి. నువ్వు ఎక్కడి నుంచి అయినా సరే నోరు అదుపులో పెట్టుకొని మంచిగా మాట్లాడటం పద్ధతి. ఇక్కడ బొషాలర్ దగ్గర ఇక్కడ ఇదే గ్రామంలో శివాలయానికి ఆస్తి లేదని చెప్పి నెలవారీ ఖర్చులకు ఇబ్బంది పడుతున్నాం అని చెప్పి బొషాలర్ మేము మొదలుపెడితే దాని మీద మా మీద కేసు ఇవ్వడం జరిగింది. ఆ బొషాలర్ షాపులు కడితే ఎవరికి ఇన్కము? ఆ శివాలయం ఇన్కము. దాన్ని కోర్టులో వేయడం జరిగింది. ప్రతి విషయంలో కూడా తనకు లబ్ధి చెందాలని అని పెద్దాన్ని కూడా నాకు లబ్ధి చెందాలి, ఎవరో చేయడానికి వీల్లేదు, పెద్దానికి అడ్డుకోవాలనే ఉద్దేశంతో ఇవన్నీ ప్రెస్ మీట్లు పెట్టి అబద్ధ ప్రచారాలు చెప్తున్నారు. రేషన్ అనేది లేదా? గత 5 సంవత్సరాల్లో రేషన్ దగ్గర డబ్బులు ఎవరు తీసుకోలేదా? అందరూ తెలిసిన విషయం, అది కొత్త విషయం కాదు. అది అసలు రేషన్ మిషన్ దగ్గర డబ్బులు తీసుకుంటారని తెలిసిందే గత ప్రభుత్వంలో. దాని గురించి మాట్లాడటం. అప్పుడు 15-20 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో నాకు తెలిసి ఈ మండలంలో సొంత పొలాలు అమ్ముకొని రాజకీయం చేసిన వ్యక్తి ఎవరన్నారంటే అది కోగండ బాబు గారు అని నాకు తెలిసిన విషయం. వాస్తవంగా చెప్పాలని అంటే సొంత పొలాలు అమ్ముకొని రాజకీయాలు చేసిన వ్యక్తి ఆయన. అలాంటి వ్యక్తిని ఈ విధంగా మాట్లాడడం సరికాదు. ఆలోచించుకొని మాట్లాడి ఇంకోసారి ఇలా మాట్లాడితే మేమందరం కూడా ఉట్టుకునేది. ఆ ఎస్సీలు అందరూ కూడా పొలాలు అమ్ముకున్న వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చారు. వాళ్ళకు ఫోన్ చేయడం, ఏలో ఫోన్ చేయడం ఏం అవసరం నీకు? ఒక పక్క నీ పొలం అమ్మని చెప్పి అందరూ ఫోన్ చేస్తున్నావు, మళ్ళీ నువ్వు కంప్లైంట్ చేస్తున్నావు. వాళ్ళ పొలాలు వాళ్ళు అమ్ముకున్నారు, వాళ్ళ డబ్బులు వాళ్ళు తీసుకున్నారు, నీకేం అవసరం? 20 లక్షలు ఇచ్చారు, 2 లక్షలు ఇచ్చారు, 10 లక్షలు ఇచ్చారు. ఎవరికి ఇచ్చారు 10 లక్షలు? చెప్పిన వాళ్ళు ఎవరు ఉంటే నిరూపించాలి. అలాగనే గ్రామ ప్రెసిడెంట్ మొక్కపాటి వేణు గారు, అలాగే రామయ్య గారు అందరూ ఉన్నారు. వెంకటరావు కూడా ఉన్నారు. వెంకటరావు మాట్లాడు, నువ్వు కూడా మాట్లాడు వేణు మాట్లాడు. అనకాపల్లి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యూత్ విభాగం జనరల్ సెక్రటరీ గొంది సిద్ధు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర రాజకీయాలపై యువత పాత్ర చాలా ముఖ్యమైనదని, వైఎస్ఆర్సీపీ పార్టీ ముఖ్యంగా యువతకి ప్రాధాన్యత ఇస్తోందని, అందులో భాగంగా నాకు ఈ అధికారం దక్కిందని ఆయన అన్నారు. ప్రభుత్వ విధానాలపై విమర్శలు చేస్తూ ప్రజలకు ఇచ్చిన హామీలు బలోపేతానికి యువత ముందుకు రావాలని పిలుపునిచ్చారు. జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై కూడా స్పందిస్తూ పార్టీ కార్యకర్తలతో ప్రజలతో మమేకమై పనిచేయాలని సూచించారు. అలాగే నేను పుట్టిన జన్మస్థలంతో పాటు నా సొంత మండలం రోలుగుంట యూత్ని బలోపేతం చేసేందుకు, వారికి ఉన్న సమస్యలపై పోరాడేందుకు నా శాయశక్తుల పార్టీకి టైం కేటాయించి వారికి నేను వెన్నంటే ఉంటూ సమస్యల పరిష్కారానికి ముందుకు నడుస్తానని ఆయన వెల్లడించారు. ఈ ప్రెస్ మీట్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నమస్తే అండి. అనకాపల్లి జిల్లా వైసీపీ యోజన విభాగం సెక్రటరీగా బాధ్యతలు చేపట్టడం ఎలా అనిపిస్తుంది? అసలు నేను ఊహించినది ఇది నిజంగా ఇంత పెద్ద పోస్ట్ ఇస్తారని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. నాకైతే చాలా ఆనందంగా ఉందండి. మీపై ఉంచిన నమ్మకాన్ని ఎలా నిలబెట్టుకుంటారు సార్? అది మాటల్లో చెప్పలేను కానీ ఖచ్చితంగా పనిచేసి చూపిస్తానండి. నా పని మాట్లాడుతుంది తప్పకుండా. అయితే ఇటీవల మాజీ సీఎం జగన్ గారు కలిశారు కదా, ఆ సమయంలో ఆయన మీకు ఇచ్చిన సూచనలు లేదా దిశానిర్దేశం ఏంటండి? జగన్ గారిని కలిసిన తర్వాత ఆయన ఒకటే మాట, పార్టీ కోసం కష్టపడండి అమ్మా, ఖచ్చితంగా రానున్న రోజుల్లో మంచి భవిష్యత్తు అయితే ఉంటుంది. సో 100% పార్టీ కోసం కష్టపడి ఏ నాయకుడికైనా సరే, కార్యకర్త దగ్గర నుంచి ఏ చిన్న పెద్ద నాయకుడి వరకు కూడా పార్టీ కంపల్సరీగా అండగా నిలబడుతుంది. మీరు కష్టపడి ముందుకెళ్ళండి, ఖచ్చితంగా నేను మీ వెనకాతలు ఉన్నానని ధైర్యాన్ని నింపారండి. ఆయన మాత్రం చాలా హ్యాపీ అనిపించింది ఆయనతో మాట్లాడిన 2 నిమిషాలు కూడా. అయితే సార్, ముఖ్యంగా అనకాపల్లి జిల్లాలో యువతను పార్టీ వైపు ఆకర్షించడానికి మీరు ఎలాంటి ప్రణాళికలు సిద్ధం చేశారు? అనకాపల్లి జిల్లా యువతని ఏ రకంగా నడిపించాలన్నది ప్రతిదీ కూడా మాట్లాడి పెట్టానండి. మండల వారీగా కాదు, గ్రామ వారీలు కాదు, జిల్లా లెవెల్లో అలాగే నియోజకవర్గ స్థాయిలోనూ కూడా యువతను మొత్తం ఒక టైప్ ఆఫ్ సెటరేట్ చేసి పెట్టాం. ఖచ్చితంగా రానున్న రోజుల్లో అవి ఏ రకంగా అనేది కార్యాచరణలో చూపిద్దామని వెయిట్ చేస్తున్నాం. అయితే ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితుల్లో సోషల్ మీడియా పాత్ర కీలకమండి.
అవునండి. యువతను డిజిటల్ ప్లాట్ఫామ్ ద్వారా ఎలా ఏకం చేయబోతున్నారు? ప్రతి యువత కూడా ఇప్పుడు పెడిదో పడుతున్న ప్రతి యువత కూడా తెలుసుకోవాలా. ఇప్పుడు నేటి సోషల్ మీడియాని ఎలా వాడాలి, ఇక్కడ జరుగుతున్న అన్యాయాలను బయటికి ఎలా తీసుకురావాలి, పార్టీ అధిష్టానం నుంచి ఒకవేళ ఏ ప్రకటన వచ్చినా ఇమీడియట్గా దాన్ని యాక్షన్ తీసుకొని ఏ రకంగా తొలడుగులు ముందుకు వేసుకుంటూ వెళ్ళాలి, యోజన విభాగం అంతా కలిసి ఎలా పనిచేయాలి, యూత్ ఎలాగా తెలుసుకోవాలి, సోషల్ మీడియాని ఎలా వాడాలా అన్న దాని మీద చర్చలు కూడా జరుగుతున్నాయి. కంపల్సరీగా చూద్దాం. అయితే మన రోలుగుండ మండలంలో బీబీపట్నం పరిధిలో యువత ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు ఏమిటి, వాటి పరిష్కారానికి మీ వంతుగా ఎలాంటి కృషి చేస్తారు? రోలుగుంట మండలంలో యువత చాలామంది ఆసక్తికరంగా ఉన్నారు. పార్టీలో పనిచేయడానికి చాలామంది ఇంట్రెస్ట్గా ఉన్నారు. నేను ఉదాహరణకి కొన్ని గ్రామాలు చెప్పలేను, కానీ చాలామంది పంచాయతీలు ఈ మధ్యకాలంలో నన్ను వచ్చి కలవడం జరిగింది. అనే మేము పార్టీ కోసం చాలా కష్టపడుతున్నాం, మమ్మల్ని ముందుకు తీసుకెళ్ళాలని. పార్టీ కోసం కష్టపడితే ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి భవిష్యత్తు ఉంటుందమ్మా, ఖచ్చితంగా మనం అందరం కలిసి అడుగులేద్దాం అని చెప్పి వాళ్ళకి ధైర్యాన్ని నింపడం కూడా జరిగింది. మీరు ఏంటంటే ఎవరన్నా బయటకు వచ్చి గొంతెత్తి ఇదిగో ఈ సమస్య ఉందని తెలియజేస్తేనే కదా బయటకు తెలిసేది అన్న ధైర్యాన్ని అయితే నేను నింపడం జరిగింది. ఆ రకమైనటువంటి ఆలోచనలతో మాట్లాడడం జరిగింది. సార్, అలాగే పార్టీ కార్యకర్తలకు ముఖ్యంగా యువతకు మీరు ఇచ్చే సందేశం ఏంటి? పార్టీ కార్యకర్తలకు యువతలకి నేను ఇచ్చేది ఒకటేనండి, 100% జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేసుకోవాలి. ఎందుకనంటే పాత గవర్నమెంట్లో చూసుకున్నట్టంటే మన అన్న ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో ఎటువంటి కూడా విభేదాలు లేకుండా, కులమత భేదాలు లేకుండా అద్భుతమైన సంక్షేమ పథకాలు పెట్టి చిన్నపిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు అనేక రకమైనటువంటి సహాయాలు మనం అందరం పొందున్నాం. కాబట్టి ఖచ్చితంగా మళ్ళీ ప్రభుత్వాన్ని తిరిగి తీసుకురావాల్సిన బాధ్యత మన అందరి మీద ఉందని నేను యూత్ అందరికీ కూడా అదే చెప్తున్నాను. సార్, ఆఖరిగా రాజకీయాల్లో మీ రోల్ మోడల్ ఎవరు, వారి నుంచి మీరు నేర్చుకున్న అంశాలు ఏంటి? నేను రాజకీయాల్లో రోల్ మోడల్ అంటే నాకు పెళ్ళైన మరుసటి రోజే నేను పార్టీలో చేరడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారిని చూసే నేను పార్టీలోకి వచ్చాను. బేసిక్గా ఇదే రోలుగుంట మండలం నుంచి నటుడిగా ప్రూవ్ చేసుకొని పక్క రాష్ట్రంలో ఈ రాజకీయాల్లోకి వచ్చానంటే జగన్మోహన్ రెడ్డి గారి విధి విధానం, ఆయన చేస్తున్న పరిపాలన చూసి నేను ఇన్స్పిరేషన్గా తీసుకొని రాజకీయాల్లో చేరడం జరిగిందండి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. రాష్ట్ర వ్యాప్తంగా వైభవంగా రంజాన్ పండుగ వేడుకలు. పెందుర్తి నందుగల మసీద్ రజియా ముస్తాఫా మసీదులో భక్తి శ్రద్ధలతో వేడుకలు నిర్వహించిన ముస్లిం సోదరుడు. నాటిక పోటీలతో కళాకారులను ప్రోత్సహించేందుకు ముందుకు వస్తున్న సిఆర్సీ సేవలు అభినందనీయమన్న నటులు తనికెళ్ల. రావులపాలెంలో నిర్వహిస్తున్న జాతీయ స్థాయి నాటిక పోటీల ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్న భరణి. అనకాపల్లిలో భారతీయ జనతా పార్టీలో చేరిన ప్రముఖ వ్యాపారవేత్త ముత్యాల వెంకటేశ్వరరావు. స్థానిక కార్యాలయంలో ఎంవీఆర్తో పాటు తన అనుచరులు కండువాక వేసి పార్టీలోకి ఆహ్వానించిన రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు మాధవన్. నా కుటుంబం పార్టీకి కష్టపడి పనిచేసినందుకే నాకు తుని మున్సిపల్ చైర్మన్ పదవి దక్కిందన్న మాజీ చైర్పర్సన్. పట్టణ ప్రజల అదృష్టం మేరకు పనిచేసి మున్సిపాలిటీ అభివృద్ధిలో తమది కీలక పాత్రని వివరించిన ఏలూరు సుధాబాలు. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.